Okay, welcome back to the Chartered Academy for CA CMA final classes in the Telugu version. So let's continue our the day 4 of the CMA final DT EVO batch. Yesterday మనం ఏం డిస్కస్ చేసాం, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ డెఫినేషన్, ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ఎవరికి అప్లికబుల్ అవుతుంది, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఏఈ అండ్ మెథడ్స్, అండ్ ఇఫ్ ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ మెథడ్స్ సరిగ్గా వాళ్ళు అప్లై చేయకపోతే ఏవో చేస్తే ఆ మెథడ్స్ ఎలా కాన్సిక్వెన్సెస్ ఏంటి అది అప్లై చేసి, అండ్ రిఫరెన్స్ టు ద వాల్యుయేషన్ ఆఫీసర్ కూడా చెక్ చేసాం సార్. నెక్స్ట్ మనకున్న పెండింగ్ కాన్సెప్ట్ సార్, జస్ట్ నౌ రివైజ్ యువర్ బుక్. జస్ట్ మనకున్న పెండింగ్ కాన్సెప్ట్ ఏమున్నాయంటే సార్, అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్. ద ఫస్ట్ కాన్సెప్ట్ అడ్వాన్స్ ప్రైజింగ్ అప్ప, నెక్స్ట్ సెకండరీ అడ్జస్ట్మెంట్, నెక్స్ట్ ఎన్జేఏ, lastly 92B. This four concept is pending for the transfer pricing. If this four concept is completed, we are done with all the part of transfer pricing. Okay, my voice is audible to everyone? My voice is audible? Yes. Okay, done. సో ఓకే సార్, ఓకే మేడం, మనం అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్లో ఉన్నాం. వీఆర్ డిస్కసింగ్ ద అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అప్ప 92CC అండ్ 92D. అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్, అసలు అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, అసలు దాన్ని ఎందుకు చేస్తున్నాం మనం? ఓకేనా, సో అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, వై ట్రీటెడ్ యాజ్ ఎ అడ్వాన్స్, అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అని మనం ఎందుకు అంటున్నాం, అసలు సిచ్యువేషన్ ఏంటి అంటే సార్, మనకి ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. అప్లై అయినప్పుడు ఏం చేయాలి, మనం అన్ని ట్రాన్సాక్షన్ ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఉన్నట్లే ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఏఎల్పి ఆర్మ్స్ లెంత్ ప్రైస్ ఉన్నట్లేవో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని దాన్ని ఏం చేయాలి, డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి. 92Dలో డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేసి తర్వాతకి మెయింటైన్ చేయకపోతే మనకి పెనాల్టీ ప్రొవిజన్స్ అప్లై. ఓకేనా, దిస్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఎంటైర్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్. బట్ ఈ ఏఎల్పి క్యాలిక్యులేషన్ అనేది మనకు 5 మెథడ్స్ ఇచ్చాడు, అంతే కదా, 5 మెథడ్స్ ఇచ్చాడు. ఏ మెథడ్లో చేయాలి, ఏంటి చేయాలని మనకు చెప్పాడు ఏఎల్పి క్యాలిక్యులేషన్. బట్ బీయింగ్ ఎ బిజినెస్ మ్యాన్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ద విచ్ మెథడ్ ఈస్ అప్లికబుల్ టు ద విచ్ సర్కమ్స్టెన్సెస్. ఏ సర్కమ్స్టెన్సెస్కి ఏ మెథడ్ అప్లై అవుతుందో, బీయింగ్ ఎ బిజినెస్ మ్యాన్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మీ. ప్రతిసారి నాకు ఈ మెథడ్ అప్లై అవుతుంది, ఆ మెథడ్ అప్లై అవుతుంది, ఫ్యూచర్లో నేను బిజినెస్ చేయాలా లేకపోతే ఈ మెథడ్స్ అన్ని కనుక్కుంటుండాలా. ఇఫ్ యూ ఫైండ్ ద రియల్లీ లైక్ దట్, ఇలా మెథడ్స్ సార్ కన్సల్టెంట్లు పెట్టుకోవచ్చు, ఇలా ప్రతిసారి డిఫికల్ట్ అవుతుంది. సో గవర్నమెంట్ ముందుకు వచ్చి ఏం చేసిందంటే, సిబిడిటీ ముందుకు వచ్చి ఏం చేసిందంటే, యూ డోంట్ వాంట్, అసలు దాని గురించి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, మేము కొన్ని ప్రొసీజర్ చెప్తాం, ఆ ప్రొసీజర్ ప్రకారం మెథడ్స్ క్యాలిక్యులేట్ చేయండి. సో ఇప్పుడు ఏం చేసిందంటే సార్, గవర్నమెంట్ సిబిడిటీ అండ్ ఎస్ఎస్సి ఇద్దరు సిట్ టుగెదర్ ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. అగ్రిమెంట్ రాసుకొని, ఈ అగ్రిమెంట్ దేని గురించి అంటే సార్, ఫ్యూచర్ ట్రాన్సాక్షన్ గురించి. ఫ్యూచర్లో మీరు ఎంటర్ అయ్యే ట్రాన్సాక్షన్స్కి ఏఎల్పి ఎలా ఉండాలి, ఆర్మ్స్ లెంత్ ప్రైస్ క్యాలిక్యులేషన్ ఎలా ఉండాలి, ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. సో మీ క్యాలిక్యులేషన్ ప్రకారం, ఇప్పుడు మీ క్యాలిక్యులేషన్ మొత్తం ఈ అగ్రిమెంట్లో ఉన్నట్టే జరుగుతుంది. మీ క్యాలిక్యులేషన్ మొత్తం ఈ అగ్రిమెంట్లో ఎలా ఉందో, ఎలా డిటర్మైన్ చేశారో, ఈ అగ్రిమెంట్లో ఎలా అయితే మీరు డిటర్మైన్ చేశారో అలానే జరుగుతుంది. నాట్ అకార్డింగ్ టు ద మెథడ్స్. ఇంకా 5 మెథడ్స్ దాని గురించి మొత్తం మర్చిపోను. 92CA అనేది అప్లికబుల్ అయితే మీకు కాదు. సో ఈ అగ్రిమెంట్లో ఎలా ఉందో అలా మాత్రమే జరుగుతుంది. ఇక నుంచి మీకు ఈ అగ్రిమెంట్లో డిస్క్రైబ్ చేస్తాను, ఈ ట్రాన్సాక్షన్కి ఇలా క్యాలిక్యులేషన్ చేయాలి, ఈ ట్రాన్సాక్షన్కి ఏఎల్పి ఇంత, ఈ ట్రాన్సాక్షన్కి ఇలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ ఫ్యూచర్ ట్రాన్సాక్షన్కి ఇంత. ఓకేనా, ఇలా జరుగుతుంది. దట్ ఈస్ ద కాల్ ద అడ్వాన్స్ ప్రైసింగ్. వై ఇట్ ఈస్ అడ్వాన్స్ ప్రైసింగ్ అంటే, మనం ఎంటర్ అయ్యేది ఫ్యూచర్ ట్రాన్సాక్షన్. వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ద ఫ్యూచర్ ట్రాన్సాక్షన్ మనం అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నాం. అందుకే దట్ ఈస్ కాల్ అడ్వాన్స్గా మనం ఎంటర్ అవుతున్నాం ఈ ట్రాన్సాక్షన్. ఓకేనా, ఓకే సార్. సార్ ఎవరు సార్ ఈ ట్రాన్సాక్షన్, సిబిడిటీ అండ్ ఎఫ్సి అంటారు. కానీ బిఫోర్ సార్ ఓన్లీ దీనికోసమే కదా సార్ ఇది ఎంటర్ అయితే, రెండింటి కోసం ఎంటర్ అవుతుంది సార్. ఈ అపా అగ్రిమెంట్ అనేది రెండింటి కోసం సార్, నాట్ ఓన్లీ దీని. ద ఫస్ట్ పాయింట్ ఈస్ టు డిటర్మైన్ ద ఏఎల్పి ఫర్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ ప్రొసెస్. నెక్స్ట్ ఇంకొక దానికి కూడా కదా సార్, టు కంప్యూట్ ద ఎన్ఆర్ ట్యాక్సేషన్, నాన్ రెసిడెంట్ ట్యాక్సేషన్ కూడా, అది కూడా సెక్షన్ 9 ప్రకారం
MCQ పాయింట్స్ సెక్షన్ ఈ 2 పాయింట్స్ కోసం మనకి అప్లై అవుతుంది సార్. నాట్ ఓన్లీ ఫర్ వన్ థింగ్, దే ఆర్ అప్లికబుల్ ఫర్ 2 పాయింట్స్. ఒకటి, టు డిటర్మైన్ ద మేనర్ ఆఫ్ కంప్యూటేషన్, అసలు ఎలా కంప్యూట్ చేయాలి, ఏ మేనర్లో కంప్యూట్ చేయాలి ఏలిపి అనే దానికోసం అప్లై అవుతుంది సార్. నెక్స్ట్, టు కంప్యూట్ ఎనార్ ట్యాక్స్ ఇన్కమ్ ఎంత ఎగ్జాంపుల్ ఎంత ట్యాక్సిబుల్, ఈ రెండింటి కోసం ఎంటర్ అవుతుంది సార్. సార్ ఎవరు సార్ దీనికి అప్లై CBDT ఎంటర్ అవుతుంది సార్. CBDT కానీ బిఫోర్ ఎంటరింగ్, అసలు వాళ్ళు ఎంటర్ అయ్యకంటే ముందే, బిఫోర్ ఎంటర్ దిస్ అగ్రిమెంట్ నీడ్ అప్రూవల్. ఎవరు సార్? ద అప్రూవల్ ఫ్రమ్ ద మోడీ గవర్నమెంట్ నీడ్ అప్రూవల్. బిఫోర్ అప్రూవల్ ఎక్కడి నుంచి సార్? CBDT నుంచి అప్రూవల్ కావాలి. ఓకేనా? CBDT నుంచి అప్రూవల్ కావాలి. ఈ నీడ్ అప్రూవల్ ఫ్రమ్ ద CBDT. ఓకేనా సార్? సారీ, CBDT కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అప్రూవల్ కావాలి సార్. సార్ CBDT మీతో SCతో ఎంటర్ అవ్వాలంటే ముందు మీ టేక్ ద అప్రూవల్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? వన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకున్నాక వీ గోయింగ్ టు ఎంటర్ ద సేమ్ అగ్రిమెంట్ విత్ SC. వన్స్ SCతో అగ్రిమెంట్ ఎంటర్ అయ్యాక ఈ ప్రొవిజన్స్ మీకు అప్లై కావు. వాట్ ఈస్ ద ప్రొవిజన్? చూడండి CBDT can enter with the applicant only after approval of central government. Okay, if AP enter and SC follow the AP, then section 92C CA shall not apply. 92C CA ఏం చెప్తుంది? It is all about your computation of ALPs. ఇవి అప్లై కావు ఇంకా మీకు. ఇట్స్ నాట్ ఇన్ దిస్ ఆర్ అప్లికబుల్. ఓకేనా? అర్థమవుతుంది కదా? ఉన్నారా? వెళ్ళిపోయారా? ఉన్నారు. ఓకే డన్. సో ఇది ఎన్ని సార్? ఒక్కసారి అగ్రిమెంట్ అంటే అయితే లైఫ్ టైమా? లైఫ్ టైం తీసుకోండి. అగ్రిమెంట్ ఈజ్ వాల్యూ ఫర్ 5 కాన్స్టిట్యూటివ్ ఇయర్స్. 5 కాన్స్టిట్యూటివ్ ఇయర్స్. ఈ అగ్రిమెంట్ ఈజ్ వాల్యూ ఫర్ 5 కాన్స్టిట్యూటివ్ ఇయర్స్. కాన్స్టిట్యూటివ్ ఇయర్స్ సార్. కాన్స్టిట్యూటివ్ అంటే నెక్స్ట్ 5 కాన్స్టిట్యూటివ్ ఇయర్స్. మీరు సార్ నాకు 1 ఇయర్ కావాలి, సెకండ్ ఇయర్ వద్దు, 4th అలాగా సార్. మీరు 2023-24లో ఎంటర్ అయ్యారు ఈ అగ్రిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్. మీకు నెక్స్ట్ యూ కెన్ టేక్ ఇట్ ద సెన్స్ ఆఫ్ 24-25, 25-26, 26-27, 27-28, 28-29. ఈ 5 కాన్స్టిట్యూటివ్ ఇయర్స్కి అప్లై అవుతుంది సార్. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ద నెక్స్ట్ 5 కాన్స్టిట్యూటివ్ ఇయర్స్. సో యూ కెన్ లైక్ దట్ సార్ నాకు ఇయర్ కావాలి, యూ కెన్ లైక్ సార్ నాకు ఇయర్ కావాలి కానీ ఇయర్ వద్దు, కానీ నాకు ఇయర్ కావాలి కానీ ఇయర్ వద్దు. నాట్ లైక్ దట్. అలా జరగదు సార్. ఒక్కసారి ఇక్కడ అప్లై అయింది అనుకోండి, నెక్స్ట్ ఆటోమేటిక్ ఇయర్ కూడా అది అప్లై అవుతుంది, నెక్స్ట్ ఆటోమేటిక్ ఇయర్ కూడా అప్లై అవుతుంది, నెక్స్ట్ ఆటోమేటిక్ ఇయర్ కూడా అప్లై అవుతుంది, నెక్స్ట్ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది. 5 కాన్స్టిట్యూటివ్ ఇయర్స్. సార్ నాకు ఫస్ట్ ఇయర్ కావాలి, సెకండ్ ఇయర్ వద్దు, థర్డ్ ఇయర్ అలా 5 అలా 5 1 2 3 4 5 అలా 5 కాన్స్టిట్యూటివ్ ఇయర్స్ అప్లై అవుతుంది. దిస్ ఇస్ వాలిడ్ ఫర్ ద 5 కాన్స్టిట్యూటివ్ ఇయర్స్. ఓకేనా? వన్స్ ఈ అగ్రిమెంట్ వచ్చింది సార్, అగ్రిమెంట్ వచ్చేసింది, ఎవ్రీథింగ్ ఈజ్ డన్ సార్. ఇది ఎంతమందికి ఎంత 5 కాన్స్టిట్యూటివ్ ఎవరెవరు బైండింగ్ అవ్వాలి సార్ ఈ అగ్రిమెంట్ మీద అంటే? ఎవరెవరు బైండింగ్ అవ్వాలి? 3%. బైండింగ్ 3%. వెరీ సింపుల్ సార్. అప్లికెంట్ బైండ్ అవ్వాలి. చూడండి ఎవరెవరు బైండింగ్ అవ్వాలి? అప్లికెంట్ బైండ్ అవ్వాలి, ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ బైండ్ అవ్వాలి. ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీ అప్ టు లెవెల్ ఆఫ్ CIT. అప్ టు లెవెల్ ఆఫ్ CIT. ఓకేనా? అండ్ ఎవరి తరపున అయితే మీరు ఎంటర్ అయ్యారో ట్రాన్సాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ సార్ అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అని A-B అసోసియేషన్ ఉన్నాడు సార్. A and B అసోసియేషన్ ఉన్నాడు. A అప్లై చేసుకున్నాడు CBDTతో కలిసి. సో CBDT బైండ్ అవ్వాలి, A బైండ్ అవ్వాలి అగ్రిమెంట్ మీద. B కూడా అను బి ఆఫ్ యువర్ ఎంటర్ ద అప్లికెంట్ అని ఎవరి తరపున అయితే మీరు ఎంటర్ అయ్యారో అను బి ఆఫ్ 3% బైండ్ అవ్వాలి. ఓకే సార్. CIT అప్ టు సార్ ఎప్పటి వరకు CIT లెవెల్. కానీ if any change in the facts and law, there is no benefit. Change in, if some for suppose change in the facts. What is the meaning of change in the facts? Very simple sir. నేను అగ్రిమెంట్ ఎంటర్ అయ్యేటప్పుడు నేను చెప్పాను నేను ఎలాంటి ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతానంటే నేను మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ చేస్తాను నా అసోసియేట్ ఎంటర్ప్రైజెస్కి. సో దానికి ఎలాంటి ట్రాన్సాక్షన్ డిటర్మైన్, దానికి ALP ఎలా డిటర్మైన్ చేస్తాను ఎంటర్ అయ్యాను. తర్వాతకి ఏమైంది, నేను 2 ఇయర్స్ తర్వాతకి థర్డ్ ఇయర్లో మ్యాంగోస్ ఆపేసా. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఇంకో ఏదో ఎక్స్పోర్ట్ చేస్తున్నా. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ సమ్ అదర్ థింగ్స్, నాట్ మ్యాంగోస్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పోర్ట్ దిస్ టైమ్ బఫెలోస్ ఎక్స్పోర్ట్ చేస్తాను నేను ఈసారి. బఫెలోస్ ఎక్స్పోర్ట్ చేస్తాను. సో దర్ ఈస్ అ చేంజ్ ఇన్ ద ఫ్యాక్ట్. నేను అగ్రిమెంట్ డిసైడ్ చేస్తే ఏం చేస్తాను, ఓకే వీళ్ళు మ్యాంగోస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, మ్యాంగోలో మార్కెట్ రేట్ ఎంత, సో ఇంత ఉండాలి వాళ్ళ ALP. బట్ నువ్వేం చేస్తున్నావు, ఫ్యాక్ట్స్ చేంజ్ అయినాయి కదా. ఫ్యాక్ట్స్ చేంజ్ అయినప్పుడు అది వేస్ట్ కదా. దట్ ఇఫ్ ఇన్ కేస్ ఎనీ చేంజ్ ఇన్ ద ఫ్యాక్ట్స్ దేర్ ఈస్ CIT అథారిటీ డజంట్ బైండ్ ఆన్ ద ఆ అప్లికెంట్, దాని మీద బైండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సమ్ టైమ్స్ చేంజ్ ఇన్ ద లా, ఈ 2 సిచ్యువేషన్ అప్ టు చేంజ్ ఇన్ ద లా. సార్ లా చేంజ్ అయింది సార్, మీరు అప్లికేషన్ ఎంటర్ అయ్యడానికి లా అంతా మీకు ఫేవర్గా ఉంది, యాజ్ పర్ ద లా ఉంది. తర్వాతకి చూస్తే మీరు ఏదైతే అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారో వచ్చిన ఒక అమెండ్మెంట్ ఆ అగ్రిమెంట్ ఇన్వాలిడ్ చేస్తారు. ఆ అగ్రిమెంట్లో చెప్పిన ప్రకారం లేదు. మీరు ఏదైతే చెప్పారో అగ్రిమెంట్లో ఏదైతే చెప్పారో అది లాకి అగెనిస్ట్గా ఉంది. ఫర్దర్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు 22-23లో ఫ్రేమ్ అయ్యారు, అప్పుడు లాకి తగ్గట్టే మీరు లా ఫ్రేమ్ చేశారు. కానీ 23-24లో గవర్నమెంట్ మారిపోయింది, కొత్త గవర్నమెంట్ వచ్చింది, కొత్త లా వచ్చింది.
సో ఈ లా ప్రకారం ఎలా ఉందంటే అగ్రిమెంట్ ఇన్వాలిడ్గా ఉంది. అగ్రిమెంట్ ఇన్వాలిడ్గా ఉంది, కరెక్ట్గా లేదు. వాళ్ళు తీసుకున్న మార్కెట్ రేట్స్ కరెక్ట్గా లేవు యాజ్ పర్ ఈస్పా. ఇలా చేంజ్ ఇన్ ద లా అయినప్పుడు ఈ రెండు సిచ్యువేషన్లో తప్ప దే హ్యావ్ ఆల్వేస్ ద బైండ్, ఆ అగ్రిమెంట్ మీద బైండ్ అవ్వాల్సిందే. ఓకేనా? సమ్ రిజర్వ్. ఓకే, నెక్స్ట్ ఏంటి అంటే వెరీ సింపుల్ సార్. నెక్స్ట్ ఫర్ సపోజ్ ఏమైందంటే మీరు అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఎలా తెచ్చుకున్నారు? ఈ సిచ్యువేషన్ తెచ్చుకున్నారు. మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. Misrepresentation of facts are in fraudulent manner. మీరు తెచ్చుకున్న వన్ ఈజ్ ద మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్, వన్ ఈజ్ ఇన్ ఫ్రాడ్యులెంట్ మేనర్. ఓకేనా? మీరు ఇలా తెచ్చుకున్నారు మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫ్రాడ్యులెంట్ మేనర్. సో మీరు ఇలా తెచ్చుకున్నప్పుడు తర్వాతకి అథారిటీకి తెలిసింది యూఆర్ డన్ విత్ ఈ రెండింటి ఏదైనా. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే వెరీ సింపుల్ సార్. మీరు ఎంటర్ అయ్యేది ఒక రకమైన ట్రాన్సాక్షన్కి, కానీ గవర్నమెంట్కి చెప్పింది ఇంకొక రకమైన ట్రాన్సాక్షన్. ట్రై టు మిస్రిప్రజెంటేట్ ద యువర్ ఫ్యాక్ట్స్. మీరు ఏదైతే ఫ్యాక్ట్ చెప్తున్నారో అది యాక్చువల్ కాదు. వీఆర్ టు సమ్ ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీరు ఈ అగ్రిమెంట్ ఎంటర్ అయ్యారు, లేదా ఒక ఫ్రాడ్లెంట్ మేనర్లో ఎంటర్ అయ్యారు. సో ఇది అథారిటీకి తెలిసింది సార్. అథారిటీకి తెలిసినప్పుడు అథారిటీ ఏం చేసిందంటే వాట్ ఎవర్ ద ఎంటర్ ద అగ్రిమెంట్ ఈస్ ద వైడ్ అబ్ ఇనిషియో. ఏదైతే కాంట్రాక్ట్ ఉందో అది వైడ్ అబ్ ఇనిషియో అంటున్నారు. దట్ ఈస్ ద వైడ్ అబ్ ఇనిషియో. దట్ ఈస్ ద వెరీ టెక్నికల్. So what is the meaning of IWC? I'm not going to teach the entire Indian contract right now. What is the meaning of IWC? అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎగ్జాంపుల్ డిసైడ్ చేయాలి సార్. ఫినాన్షియల్ ఇయర్ 21-22లో ఎంటర్ అయిన అగ్రిమెంట్ ఎన్ని సంవత్సరాలకి సార్ అంటే 27-28 వరకు ఎంటర్ అయ్యాను. ఓకేనా? 23-24లో నాకు తెలిసింది దిస్ ఈజ్ ద రాంగ్ అని, ఇది వైడ్ అబ్ ఇష్యూ అని నేను అనుకున్నాను. తెలిసింది నాకు వైడ్ అబ్ 23-24. సో ఈ గ్యాప్ ఉంది కదా 21-22, 22-23, ఈ 2 years మనం ఏం ఫాలో అయి ఉంటాం? మనకు తెలిసింది 23-24. ఈ 2 years మనం ఏం ఫాలో అయి ఉంటాం? యాజ్ పర్ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ఏది చెప్తే దాని ప్రకారం క్యాలిక్యులేషన్ చేస్తుంటే తెలిసింది. బట్ నాకు ఎప్పుడు తెలిసింది? 23-24లో తెలిసింది దిస్ ఈస్ ద రాంగ్ అగ్రిమెంట్, దిస్ ఈస్ ద వైడ్ అబ్ ఇనిషియో అగ్రిమెంట్, దిస్ అగ్రిమెంట్ డన్ విత్ అబ్టైన్డ్ బై ద SC త్రూ మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ద ఫ్యాక్ట్ ఇన్ ద ఫ్రాడ్లెంట్ మేనర్ అని మనకు తెలిసింది. సో వాట్ కెన్ ఐ డూ? నేనేం చేయగలగాలి? వాట్ కెన్ ఐ డూ విత్ దిస్? నేనేం చేయగలగాలి? వాట్ కెన్ ఇట్ అంటే వైడ్ అబ్ ఇనిషియో ట్రీట్ చేసాను. వైడ్ అబ్ ఇనిషియో అంటే ఏం లేదు సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 21-20లో నువ్వు ఎలా క్యాలిక్యులేట్ చేసావు? అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసావు. నేను వైడ్ అబ్ ఇనిషియో 23-24లో నేను డిక్లేర్ చేశాను కదా. ఇన్ కేస్ 21-22లో ఆ 22-23 ఆ ఏదైతే జరిగిపోయిన ఇయర్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ జరిగిపోయిన ఇయర్స్లో అపా లేకపోతే నీకు ఎలాంటి ప్రొవిజన్స్ అప్లై అవుతాయి? ఈ అగ్రిమెంట్ లేకపోతే ఎలాంటి ప్రొవిజన్స్ అప్లై అవుతావు? ఏం ప్రొవిజన్స్ అప్లై అవుతాయి? ఆ కంపిటీషన్ 192C CA అప్లై అవుతాయి కదా. సేమ్ ఇప్పుడు ఆ 2 yearsకి ఆ 92C CA ప్రొవిజన్స్ అప్లై చేసి కంప్యూట్ చేసి దట్ ఇట్. అంటే అగ్రిమెంట్ లేకపోతే నీకు ఎలాంటి ప్రొవిజన్స్ అప్లై అవుతాయి ఆ 2 years? ఇప్పుడు నేను వైడ్ అబ్ ఇనిషియో డిక్లేర్ చేశాను కదా, ఆ లాస్ట్ 2 yearsకి నేను ఏదైతే అగ్రిమెంట్ ప్రకారం చేశానో అదంతా వేస్ట్. సో నువ్వేం చేయాలి? బ్యాక్కి వెళ్ళి ఆ 2 years బ్యాక్కి వెళ్ళి ఆ అగ్రిమెంట్ లేకపోతే నీకు ఎలాంటి ప్రొవిజన్స్ నీకు అప్లై అవుతాయో అలాంటి ప్రొవిజన్స్ నువ్వు అట్రాక్ట్ చేసుకొని ఆ రూల్స్ ప్రకారం నువ్వు కంప్లీట్ చేయాలి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వైడ్ అబ్ ఇనిషియో. ఐ హోప్ దట్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా వైడ్ అబ్ ఇనిషియో పాయింట్? ఎస్ సౌందర్య గాయత్రి గారు, హేమవతి గారు, మోహిత్ గారు, మొహిద్దీన్ గారు. టెక్స్ట్ ఏంటి సార్ మీరు మాట్లాడుతున్నారు కదా? ఓకే డన్. అర్థమైంది కదా? దట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దిస్. ఓకే వైడ్ అబ్. చూడండి, if we enter by fraud or misrepresentation of facts, the CBDT may declare that is a wide ab initio. Okay na? That is a CBDT may declare the wide ab initio. Sir, SSC can roll back provisions apply. అసలు roll back provisions అంటే ఏంటి? roll back provisions అంటే ఏంటి? ఇది సార్, దిస్ ఇస్ ఆల్ అబౌట్ ద ఇది అపా అంటే ఏంటి? ఫ్యూచర్ అగ్రిమెంట్, ఫ్యూచర్ డేట్స్కి మనం ఎంటర్ చేసేది. బట్ మీరు ఎంటర్ అయిన ఎప్పటి నుంచి 21-22 కదా మన ఎగ్జాంపుల్ 21-22. నెక్స్ట్ 5 yearsకి ఎంటర్ అయితే, సో నాకు బ్యాక్ 4 years కూడా ఈ అగ్రిమెంట్ కావాలి. బ్యాక్ 4 years కూడా నాకు ఇలానే క్యాలిక్యులేషన్ కావాలి. బ్యాక్ 4 years అంటే బ్యాక్వర్డ్ 4 years కూడా ఇలాంటి క్యాలిక్యులేషన్. దట్ ఈస్ ద కాల్డ్ యాజ్ రోల్ బ్యాక్ ప్రొవిజన్స్.
రోల్ బ్యాక్ ప్రొవిజన్. సార్ మాక్సిమం ఎన్ని ఇయర్స్ వరకు నేను అప్లై చేసుకోగలుగుతాను సార్? 4 years సార్. అంటే 2021, 1920, 1819, 1718 మ్యాక్సిమం ఇక్కడ నుంచి నేను 4 years వరకు ఈ ప్రొవిజన్ సేమ్ అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్లో ఏదైతే ఎలా అయితే చెప్పాడో మెథడ్స్ లాస్ట్ 4 years కూడా అలాంటి అప్లై చేస్తారు. బట్ 3 conditions హ్యావ్ టు సాటిస్ఫై. యూ నీడ్ టు సాటిస్ఫై 3 conditions. 3 conditions మీరు సాటిస్ఫై చేయాలనుకుంది. 2 conditions, 3 conditions. ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకోవాలి సార్. దానికి యూ మేక్ అన్ అప్లికేషన్. ఓకే, వెరీ సింపుల్ అప్లికేషన్. నెక్స్ట్ సేమ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఉండాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సేమ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటే సేమ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఉండాలి. ఓకే, థర్డ్ పాయింట్ సార్ నేను మాట్లాడతాను. సేమ్ అప్లికేషన్ ఇస్ ఓకే కదా, దాని గురించి నేను డిస్కస్. సేమ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటే ఏం లేదు సార్. ఐ కెన్ మేక్ ఇట్ ఎగ్జాంపుల్. సార్ నేను అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ ఎంటర్ అవుతున్నా కదా, ఏ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్కి ఎంటర్ అవుతున్నాను, ఎలాంటి ట్రాన్సాక్షన్కి ఎంటర్ అవుతున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ సార్ నేను ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యాంగోస్ కోసం ఎంటర్ అయ్యాను అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్. ఓకేనా? రోల్ బ్యాక్ ఇయర్స్లో కూడా అదే నేచర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఉండాలి. అదే నేచర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఇది అప్లై సరే. అది ఏముండాలి? ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యాంగోస్ ఉండాలి అక్కడ కూడా. ఓకేనా? మీరు అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ అయినా ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యాంగోస్, మీరు రోల్ బ్యాక్ ఇయర్స్లో ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యాంగోస్ గురించి లేదు. ఎక్స్పోర్ట్ ఆఫ్ మ్యాంగోస్ అనే ట్రాన్సాక్షన్ లేవు. మీకుంది అక్కడ ఏంది? ఎక్స్పోర్ట్ ఆఫ్ డ్రగ్స్ ఉంది. ఇలాంటివి ఉండకూడదు. ఓకేనా? సో మీరు అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ ఏ ట్రాన్సాక్షన్కి ఎంటర్ అయ్యారో రోల్ బ్యాక్ ప్రొవిజన్స్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా ఆ ప్రీవియస్ ఇయర్లో కూడా సేమ్ నేచర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఉండాలి. ఎలాంటి ట్రాన్సాక్షన్ అయితే ముందు ఇయర్స్కి ఎంటర్ అవుతున్నారో ప్రీవియస్ ఇయర్లో జరిగినప్పుడు కూడా సేమ్ నేచర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఉండాలి. ఓకే, థర్డ్ పాయింట్ ఏంటంటే సార్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి సార్ అప్ టు డ్యూ డేట్ అండర్ సెక్షన్ 139(1). ఓకే, అర్థమవుతుందా? ఇఫ్ దీస్ 3 conditions సాటిస్ఫై, ఈ 3 conditions కానీ నువ్వు సాటిస్ఫై చేయగలిగితే, దీస్ 3 conditions ఆర్ సాటిస్ఫై చేయగలిగితే నీకు రోల్ బ్యాక్ ప్రొవిజన్స్ అప్లై అవుతాయి. ఓకేనా? నీకు రోల్ బ్యాక్ ప్రొవిజన్స్ అప్లై. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద రోల్ బ్యాక్ ప్రొవిజన్. ఓకే, ఓకేనా? అలా రేపటి నుంచి వచ్చేసి చూడండి. ఫర్ ఆల్ ద ఎస్ఎస్సీస్ ఇమీడియట్ అండ్ రోల్ బ్యాక్ మాట్లాడతాను. ఇంకా అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే వాట్ ఈస్ ద సెకండ్ పాయింట్ అంటే సార్ మీరు అప్లై చేస్తే 4 yearsకి అప్లై అవుతుంది సార్. 4 yearsకి అప్లై అవుతుంది. 4 yearsకి అప్లై అవుతుంది. ఓకేనా? 4 yearsకి అప్లై అవుతుంది. అంతేగాని దాంట్లో ఆప్షన్ తీసుకోకూడదు. లాస్ట్ 4 years సార్, ఫస్ట్ ఇయర్కి అప్లై చేయండి, సెకండ్ ఇయర్కి అప్లై చేయకండి, థర్డ్ ఇయర్కి అప్లై. ఇట్ అప్లికబుల్ టు ఆల్ ద 4 years. ఓకేనా? ఆల్ ద 4 years అప్లికబుల్ ఫర్ ఆల్ ద 4 years. ఓకే, ఇది అప్లికేషన్ పెట్టుకోవాలి. దిస్ ఇఫ్ ఆల్ ద కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్, ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయిపోతే దాని రోల్ బ్యాక్ ప్రొవిజన్. కానీ కొన్ని సిచ్యువేషన్లో మాత్రం రోల్ బ్యాక్ ప్రొవిజన్స్ అప్లై అవ్వదు. కొన్ని సిచ్యువేషన్లో మాత్రం రోల్ బ్యాక్ ప్రొవిజన్స్ అప్లై అవ్వదు. ఎప్పుడంటే సార్ మీరు ఏదైతే ఏఎల్పీ అంటున్నారో ద సబ్జెక్ట్ మ్యాటర్ అప్పీల్ బిఫోర్ ద ఐటీఐటీ ఉంది అండ్ ఐటీఐటీ ఆల్సో పాస్ చేస్తాడు ఆర్డర్ దానికి బిఫోర్ సైనింగ్ అడ్వాన్స్ సైనింగ్. ఈ సిచ్యువేషన్ అప్లికబుల్ అవ్వదు. అండ్ రోల్ బ్యాక్ ప్రొవిజన్ వల్ల నీ ఇన్కమ్ కంప్లీట్గా రిడ్యూస్ అవ్వాలి. ఎంతకి? లెస్ దాన్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. మీరు ఎంతైతే రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో సార్ రోల్ బ్యాక్ ప్రొవిజన్స్ అప్లై చేయడం వల్ల నీ ఇన్కమ్ ఎంత అవుతుందంటే రెడ్యూస్ అవుతుంది. నీ ఇన్కమ్ రెడ్యూస్ అవుతుంది. ఎంతవరకు రెడ్యూస్ అవుతుందంటే నీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లో డిక్లేర్ చేసిన దానికంటే తక్కువ రెడ్యూస్ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో కూడా రోల్ బ్యాక్ ప్రొవిజన్స్ అప్లై అవ్వవు. ఐ కెన్ టేక్ ఏ వన్ ఎగ్జాంపుల్, యూ కెన్ గెట్ ద పాయింట్. కేస్ 1 చూడండి. కేస్ 1 సార్ యాజ్ పర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 30 crores అన్నాయి. యాజ్ పర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 30 crores. యాజ్ పర్ అసెస్మెంట్ రోల్ బ్యాక్ 35 crores. యాజ్ పర్ రోల్ బ్యాక్ ఎంత వచ్చింది సార్? 32 crores వచ్చింది. ఇక్కడ చూడండి, అసెస్మెంట్ ప్రకారం 35 crores, 32 ఇక్కడ 32 crores. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ రోల్ బ్యాక్ ప్రొవిజన్స్ అప్లై అయితే లేదా? మై క్వశ్చన్, ఇక్కడ రోల్ బ్యాక్ ప్రొవిజన్ అప్లై అవుతుంది లేదా? ప్లీజ్ ఆన్సర్ టు ద మెయిన్. రోల్ బ్యాక్ ప్రొవిజన్ నో సౌందర్య గారు నో. నెక్స్ట్ గాయత్రి గారు. నో. ఓకే డన్. పర్లేదు, తప్పు చెప్పినా పర్లేదు. దట్స్ వై ఐమ్ ఇంటెన్షనల్లీ పుట్ దిస్ ఎగ్జాంపుల్ హియర్. నేను ఏం చెప్తాను ఇక్కడ? యూ కెన్ రిలేట్ అండి.
సార్ రోల్ బ్యాక్ ప్రొవిజన్ ఎఫెక్ట్ వల్ల రిడ్యూసింగ్ యువర్ రిటర్న్ యాజ్ డిక్లేర్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కంటే తక్కువ ఉండకూడదు. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కంటే తక్కువ ఉండకూడదు. ఇక్కడ చూడండి, మీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఎంత 30 crores, మీ అసెస్మెంట్ ఇన్కమ్ ఎంత 32 crores, రోల్ బ్యాక్ ఎంత వచ్చింది 32 వచ్చింది. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కంటే ఇన్కమ్ తగ్గిందా? రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కంటే ఇన్కమ్ తగ్గిందా? నో. సో ఇన్ దిస్ కేస్ రోల్ బ్యాక్ ప్రొవిజన్స్ మీరు అప్లై. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కంటే తక్కువ కూడదు. ఇంకా నెక్స్ట్ కేసు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 30 crores, అసెస్మెంట్ 35 crores. కానీ రోల్ బ్యాక్ వల్ల ఎంత వచ్చింది? 25 crores వచ్చింది. 25 crores వచ్చింది. మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కంటే ఇక్కడ తగ్గిపోయింది మీ ఇన్కమ్. మీరు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ కంటే ఇక్కడ తగ్గిపోయింది. ఇక్కడ రోల్ బ్యాక్ ప్రొవిజన్స్ అప్లై అవ్వవు. ఇక్కడ రోల్ బ్యాక్ ప్రొవిజన్స్ అప్లై అవ్వవు. ఓకేనా సార్? 30 crores నో అసెస్మెంట్ 26 crores. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ తగ్గింది. ఇక్కడ కూడా అప్లై అవ్వవు. ఓకేనా? ఐ హోప్ దట్ యూ గెట్ ద క్లారిటీ అండ్ మై 2 points. నా పాయింట్స్ మీద క్లారిటీ వచ్చింది కదా? క్లారిటీ వచ్చిందా? ఓకే డన్. థ్యాంక్ యూ. ఓకే, నాకు చిన్న డౌట్స్ ఉన్నాయి మీ గురించి. సిచ్యువేషన్ 1లో రోల్ బ్యాక్ ఇయర్ 1లో రోల్ బ్యాక్ అప్లై చేసి, ఇయర్ 2లో రోల్ బ్యాక్ అప్లై చేసి, ఇయర్ 3లో అప్లై చేయొద్దు అనుకుంటున్నా, ఇయర్ 4లో అప్లై చేద్దాం. దిస్ ఈజ్ ద కరెక్ట్. This is the correct. My question is, this is the correct. This is the correct. I mean, intentionally not apply for the last 2 years. This is the correct. This is the correct or wrong. ఇలా చేయొచ్చా నేను? నో 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 నో. సౌందర్య ఇట్స్ నో, ఇట్స్ నాట్ ఇట్స్ నో. చేయకూడదు అలా. మీరు ఆప్షనల్గా కంప్లీట్ 4 రోల్ బ్యాక్ ఇయర్స్కి అప్లై చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద కంప్లీట్లీ రాంగ్. దిస్ ఈజ్ ద రాంగ్. ఇలా చేయకూడదు. మీరు అప్లై చేయాలనుకుంటే కంప్లీట్ 4 years కూడా అప్లై చేయాలి. అది ఓకేనా? అట్లా మీరు ఆప్షన్స్ తీసుకోకూడదు. ఇయర్కి అప్లై చేయాలి, ఇయర్కి అప్లై. దిస్ ద సిచ్యువేషన్ 1. ఓకేనా? నెక్స్ట్ కమ్ టు ద సిచ్యువేషన్ 2. వన్ 2 3 4 ఇయర్ 1లో రోల్ బ్యాక్ అప్లికబుల్ అయింది. ఇయర్ 2లో వాళ్ళకి నాన్ అప్లికబుల్, అంటే వాళ్ళకి ఎలిజిబిలిటీ రాలేదు. డ్యూ టు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ వల్ల, ఐటీ దాని వల్ల అప్లికబిలిటీ రాలేదు. ఇయర్ 2లో మళ్ళీ అప్లికబిలిటీ వచ్చింది. మళ్ళీ ఇయర్ 3లో నాన్ అప్లికబుల్, అసలు అప్లై అవ్వట్లేదు. ఎందుకంటే డ్యూ టు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఏదో ఒకటి నాన్ ఎలిజిబిలిటీ వచ్చింది వాళ్ళకి అప్లికెంట్. దిస్ వీ కెన్ డూ దిస్ వే. సార్ ఇది అచ్చి సెలెక్ట్ చేసుకోలేదు. అప్లికబిలిటీ అలా వచ్చింది. ఇయర్ 1 వచ్చింది, ఇయర్ 2 రాలేదు, ఇయర్ 3 వచ్చింది, ఇయర్ 4. ఎస్, వీ కెన్ డన్ ఇట్. యాక్ట్ ఏం చెప్తుందంటే నువ్వు ఆప్షనల్ గా తీసుకోకూడదు. ఇలా నీకు వస్తే ఒకటి అప్లికబిలిటీ, నాన్ అప్లికబిలిటీ. యూ కెన్ డన్ ఇట్. దిస్ ఈస్ ద కరెక్ట్, నాట్ నో. ఎస్, యూ కెన్ డన్ ఇట్. మనం తీసుకోవచ్చు. ఓకేనా? ఐ థింక్ యూ గెట్ ద క్లారిటీ రైట్. యూ గెట్ ద క్లారిటీ ఆన్ దిస్ పాయింట్. ఓకేనా? ఇంత మించి రోల్ బ్యాక్ గురించి మీ సిఎంఏ ఫైనల్ ఎక్కువ లేదు. ఇంకోటి ఉంది సార్, ఎఫెక్ట్ ఆఫ్ అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ వల్ల పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఆల్రెడీ ఫైల్ చేశాం సార్. మోడిఫైడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయాలి విత్ ఇన్ ద 3 months ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ ఇన్ చేయాలి. అంటే ఇప్పుడు అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ వల్ల వచ్చింది. ఆల్రెడీ మనం రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేసాం. ఆ ఇయర్కి సంబంధించి ఆల్రెడీ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ మనం ఫైల్ చేసాం. సో మళ్ళీ ఏమంటున్నా అంటే మోడిఫైడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయి. మోడిఫైడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ ఫైల్ చేయి. నాకు కావాల్సింది మోడిఫైడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్. ఓకే, అంటే నా రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ని నువ్వు మోడిఫై చేయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫైల్ చేసాం. అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ వల్ల నా ఇన్కమ్ పెరుగుతుంది. జస్ట్ ఫైల్ యువర్ మోడిఫై. అసెస్మెంట్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది సార్. ఏఓ షెల్ రీఅసెస్ ద అసెస్మెంట్ యాజ్ పర్ ఏపీ. ఓకే, అసెస్మెంట్ పెండింగ్ ఉంది. షెల్ కంప్లీట్ అసెస్మెంట్ యాజ్ పర్ ద అడ్వాన్స్ ప్రైజింగ్. అర్థం కలిగి ఎఫెక్ట్స్ రాసుకోవచ్చు కదా ఇలా.
ఫైల్డ్, నాట్ ఫైల్డ్. నాట్ గమ్. సార్ ఫైల్డ్ నాట్ ఫైల్డ్, మై క్వశ్చన్ ఈజ్ ఫైల్డ్ నాట్ ఫైల్డ్. సార్ నాట్ ఫైల్డ్ అంటే పరిస్థితి ఏంటి? నాట్ ఫైల్డ్ అంటే పరిస్థితి ఏంటంటే, ఫైల్డ్ అనుకోండి సార్, జస్ట్ ఫైల్లో మళ్ళీ మోడిఫై చేయి రిటర్న్, మోడిఫై ద ఫైల్లో మోడిఫైడ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ విత్ ఇన్ ద 3 months, విత్ ఇన్ ద 3 months, విత్ ఇన్ ద 3 months. ఎక్కడి నుంచి సార్? ఎక్కడి నుంచి 3 months? ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ ఏపీ వాజ్ ఎంటర్డ్. ఫ్రమ్ end of the month in which Appa was entered. Very simple sir. In which Appa was entered. Okay, in which Appa. For example sir, నేను 10th May advance pricing agreement enter అయ్యాను. 10th May advance pricing agreement. What is the end of the month? 31st May. ఇక్కడ నుంచి 3 months అంటే జూన్, జూలై, ఆగస్ట్ 31st లోపు మీరు మీ మోడిఫైడ్ రిటర్న్ ఫైల్ చేయాలి. జూన్, జూలై, ఆగస్ట్ 31st లోపు మీ మోడిఫైడ్ రిటర్న్ ఫైల్ చేయాలి. జూన్, జూలై, ఆగస్ట్ లోపు 31st లోపు మీ మోడిఫైడ్ రిటర్న్ ఫైల్ చేయాలి. ఓకేనా? ఓకేనా ఇక్కడ వరకు? ఎస్, జూన్, జూలై, ఆగస్ట్ లోపు మీ మోడిఫైడ్ రిటర్న్ ఫైల్ చేయాలి. సార్ ఆల్రెడీ నేను ఫైల్ చేయలేదు సార్, ఇప్పుడు ఫైల్ చేయి నీట్గా, ఏం పర్లేదు సార్. నీ అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయింది సార్, మళ్ళీ రీఅసెస్ చేయి ఇన్కమ్ని, రీఅసెస్మెంట్ చేయి యాజ్ పర్ రీఅసెస్మెంట్ యాజ్ పర్ మోడిఫైడ్ ఇన్కమ్ ప్రకారం, ఓకేనా సార్? నాట్ కంప్లీటెడ్ సార్, అసలు కంప్లీటే అవ్వలేదు సార్. వాట్ ఈస్ ద సిచ్యువేషన్? కంప్లీటే అవ్వలేదు సార్. కంప్లీట్ అవ్వకపోతే ద సిచ్యువేషన్ ఈజ్, ఇప్పుడు కంప్లీట్ చేయి, పెండింగ్ అసెస్మెంట్ని కంప్లీట్ చేయి, పెండింగ్ అసెస్మెంట్ని కంప్లీట్ చేసేయి. యాజ్ పర్ అపా ప్రకారం కంప్లీట్ చేయి, దేని ప్రకారం కంప్లీట్ చేస్తే యాజ్ పర్ అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ ప్రకారం కంప్లీట్ చేయి. దట్స్ ఇట్, యాజ్ పర్ అడ్వాన్స్ ప్రైజింగ్ అగ్రిమెంట్ ప్రకారం కంప్లీట్. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఎఫెక్ట్స్. ఓకే, సార్ ఇలా మీరు మధ్య మధ్యలో వచ్చి జాయిన్ అవుతే just a minute guys, just a minute. Okay, that's it. That is all about the advance pricing agreement. Next last concept is the secondary adjustment. We are ending with a secondary adjustment. ఇంకా మనకి మిగిలిపోయింది డాక్యుమెంటేషన్, ఆడిట్ రిపోర్ట్, పెనాల్టీస్. ఇవన్నీ ఉన్నాయి సార్ మీ సిఎంఏ ఫైనల్లో. నో ఛాన్స్. So what is the secondary adjustment? Secondary adjustment is secondary adjustment. So very simple sir, secondary adjustment. Now we are going with secondary adjustment. Secondary adjustment. What is the meaning of secondary adjustment? I simply say that
ఏ బీకి పర్చేజ్ చేసింది మన ఎగ్జాంపుల్ $5,000, కానీ మనం ఏమంటున్నాం అది 4,000 అంటున్నాం. $1,000 ఏమైంది ఇప్పుడు ఎక్స్పెండిచర్ రెడ్యూస్ చేసాం, అంతే కదా, ఎక్స్పెండిచర్ రెడ్యూస్ చేసాం. దానివల్ల మనకి ఏమైంది అనవసరంగా వాళ్ళకి 5,000 పే చేసాం, 4,000 అంటే 1,000 వాళ్ళ దగ్గర రీటైన్ అయిపోయింది అమౌంట్. ఇలాంటి సిచ్యువేషన్ చాలా ఉన్నాయి కదా. ఇలాంటి మనం ఏం చేస్తాం, మన బుక్స్ మాత్రమే చేంజ్ చేస్తాం, కానీ ఇలా 1,000 ఇది ఒక సిచ్యువేషన్. ఏ బీకి సేల్ చేసింది ఎంతకి 5,000, కానీ దాని వాల్యూ ఎంత అంటే 8,000, కానీ నువ్వు సేల్ చేసింది 5,000కి. ఇంటెన్షనల్లీ అంటే మనం ఇక్కడ ఎంత రికార్డ్ చేస్తాం 8,000 అని రికార్డ్ చేస్తాం. సో నెసెసరీ 3,000 అనే ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, 3,000 ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది, 3,000 ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా, ఐ యాక్సెప్ట్ దట్ 3,000 ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇలా 3,000, కానీ వాళ్ళు మనకి ఎంత పే చేశారు 5,000 పే చేశారు. ఇంకా ఎంత పే చేయాలి వాళ్ళు మనకి 3,000 పే చేయాలి, మనకి ఇంకా 3,000 పే చేయాలి. ఇలా ఎక్సెస్ అమౌంట్ వాళ్ళ దగ్గర రీటైన్ అయిపోయి ఉంటుంది. ఇలా ఎక్సెస్ అమౌంట్ వాళ్ళ రీటైన్ అయిపోతుంది. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెకండరీ అడ్జస్ట్మెంట్ అంటే సార్, టిల్లో నేను నా బుక్స్లోనే అడ్జస్ట్మెంట్ చేశాను రిపోర్టింగ్ ఎంట్రీలో. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఏదైతే ఎక్స్ట్రా మనీ ఆ ఎక్స్ట్రా బెనిఫిట్ వాళ్ళకి ఇచ్చామో డ్యూ టు ఎక్సెస్ ఎక్స్పెండిచర్ వల్ల కావచ్చు, డ్యూ టు లో సేల్ వాల్యూ వల్ల కావచ్చు. ఎలా వస్తుంది సార్ ఎక్స్ట్రా మనీ ఎలా వచ్చింది సార్? దేర్ 2 రీజన్స్. లేకపోతే 2 రీజన్స్. ఎక్సెస్ ఎక్స్పెన్సెస్ అండ్ రిడ్యూస్ సేల్ వాల్యూ, ఈ రెండింటి వల్ల. కానీ ఏవో చేంజ్ చేశాడు, చెప్పాడు ఏఎల్బి కలుపుకున్నప్పుడు ఏమైంది ఇలా ఉంది. సో ఇలా ఉన్న ఎక్సెస్ మనీ, ఏదైతే ఎక్సెస్ మనీ వాళ్ళ దగ్గర రీటైన్ అయిపోయిందో ఎక్సెస్ మనీ, ఆ ఎక్సెస్ మనీని సెకండరీ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటంటే మీ దగ్గర ఎక్సెస్ మనీ ఉంది, సో ఐ ట్రీటెడ్ యాజ్ ఎక్సెస్ మనీ యాజ్ ఎ లోన్ అండ్ అడ్వాన్స్గా ట్రీట్ చేస్తాను. ఆ ఎక్సెస్ మనీని లోన్ అండ్ అడ్వాన్స్గా ట్రీట్ చేస్తాను. సో నేను సింపుల్గా ఏం చెప్తానంటే ఎక్సెస్ మనీ 90 డేస్లో రీపాట్రియేట్ చేయి, 90 డేస్లో రీపాట్రియేట్ చేయి. ఆ ఎక్సెస్ మనీని ఏమంటున్నానంటే 90 డేస్లో రీపాట్రియేట్ చేయి, 90 డేస్లో రీపాట్రియేట్ చేయి. అదే చెప్తాను నేను. ఆ ఎక్సెస్ మనీని ఏమంటున్నాను సార్ 90 డేస్లో రీపాట్రియేట్ చేయి. ఇఫ్ నాట్ రీపాట్రియేటెడ్ దట్ ఎక్సెస్ మనీ టు యూ, ఆ ఎక్సెస్ మనీని కానీ నువ్వు రీపాట్రియేట్ చేయకపోతే నేను దాన్ని లోన్ అండ్ అడ్వాన్స్గా ట్రీట్ చేసి దాని మీద ఎవ్రీ ఇయర్ ఎలా ట్రీట్ చేస్తా లోన్ అండ్ అడ్వాన్స్గా అంటే నా రిపోర్టింగ్ ఎంటిటీ ఆ ఫారిన్ ఎంటిటీకి ఆ లోన్ ఇచ్చింది అడ్వాన్స్ ఇచ్చిందని ట్రీట్ చేస్తాను సార్. సో ఇప్పుడు ఏమవుతుంది సార్, నా రిపోర్టింగ్ ఎంటిటీ లోన్ అడ్వాన్స్ ఇచ్చిందని నాకు ఏ ఇన్కమ్ జనరేట్ అవ్వాలి సార్? ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది నాకు జనరేట్ అవుతుంది కాబట్టి ఆ ఇంట్రెస్ట్ మీద నేను ట్యాక్స్ కలెక్ట్ జస్ట్ డబుల్ ట్యాక్సేషన్ కదా, ఆబ్వియస్లీ డబుల్ ట్యాక్స్. ఆల్రెడీ నువ్వు ఇన్కమ్గా జనరేట్ చేసావు. నువ్వు ఇన్కమ్ ఆ ఎక్సెస్ మనీ నువ్వు ఇండియాకి తీసుకురావడానికి చేసే మార్గం ఇది. నువ్వు ఇండియాకి తీసుకురావాలని దట్స్ వన్ ఆఫ్ ది ఇనిషియేటివ్ అనమాట. ఇండియాకి తీసుకురావాలి కదా ఎక్సెస్ మనీ. సో ఆ ఎక్సెస్ అలా బ్లాక్ అయిపోయిన మనీని నువ్వు ఇండియాకి కానీ రీపాట్రియేట్ చేయకపోతే విత్ ఇన్ ద 90 డేస్, ఎప్పుడు 90 డేస్ అని నేను మాట్లాడు, రీపాట్రియేట్ చేయకపోతే విత్ ఇన్ ద 90 డేస్ నేనేమంటున్నానంటే ఆ ఎక్సెస్ మనీని లోన్ అండ్ అడ్వాన్స్గా ట్రీట్ చేస్తాను. దాని మీద నువ్వు ఇంట్రెస్ట్ ఇన్కమ్ అనేది ఒకటి అరేంజ్ చేస్తాను. ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీద నువ్వు ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది రిపోర్టింగ్. ఓకేనా 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 గైస్? ఓ సారీ న్యూస్ చేయడం వస్తాను. సారీ ఓకే డన్. ఐ మే రిపీట్ సారీ. సో సెకండరీ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి అసలు? సెకండరీ అడ్జస్ట్మెంట్ ఏంటంటే అగైన్ రిపీట్ ఇట్ సార్. బీకి బీ దగ్గరికి పర్చేజ్ చేసింది ఎందుకంటే 5,000 ఇచ్చారు, కానీ ఏఎల్పి చేసినప్పుడు ఏమంటే 4,000 ఉంది, కానీ 1,000 ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్. ఆ ఎక్సెస్ ఎక్స్పెండిచర్ 1,000 ఏదైతే ఉందో దాన్ని నేను ఏమంటున్నా అంటే అది ఎక్స్ట్రా. ఇప్పుడు 4,000 వాల్యూకి నేను 5,000 చేశాను, ఆ 5,000 వాళ్ళకి పంపించుంటాను కదా. అంటే నేను ఎంత వాల్యూ కూర్చుని 4,000 వాల్యూ అయినా కూర్చుని నేను 5,000 కొన్నాను అంటే 1,000 ఎక్స్ట్రా అమౌంట్ ఇంకా అక్కడ రీటైన్ ఇంకా అక్కడ ఉండిపోయింది వాళ్ళ దగ్గర ఉంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఏ బీకి సేల్ చేసింది 5,000కి, కానీ దాని ఏఎల్పి చూస్తే ఎంత ఉందంటే 8,000 ఉంది. సో 8,000 వాల్యూ ఒక గూడ్స్కి నేను 5,000 ఇచ్చాను ఇప్పటి వరకు వాళ్ళకి 5,000, ఇంకా 3,000 నేను వాళ్ళకి రీపే చేయాలి, ఇంకా 3,000 వాళ్ళ దగ్గర నేను కలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఏమవుతుంది సార్, రెండు సిచ్యువేషన్లో కూడా ఎక్స్ట్రా మనీ అనేది ఎక్సెస్ అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర రీటైన్ అయింది. ఎవరి దగ్గర? ఫారిన్ అమౌంట్ దగ్గర ఉంది, ఫారిన్ ఎంటిటీ దగ్గర ఉంది. సో దాన్ని మనం ఏం చేయాలి, ఇండియాలోకి తెచ్చుకోవాలి. ఆ అమౌంట్ని ఇండియాలోకి తెచ్చుకోవడానికి ఒక ఇనిషియేటివ్ ఏం తీసుకున్నట్టే గవర్నమెంట్. ఈ ఎక్సెస్ అమౌంట్ ఎలా ఉంది సార్ వాళ్ళ దగ్గర? నువ్వు ఎక్స్ట్రా ఎక్స్పెండిచర్ రికార్డ్ చేయడం వల్ల, ఓవర్ రేట్ చేయడం వల్ల ఎక్స్పెండిచర్ని, సేల్ వాల్యూ రేట్, ఈ రెండు రీజన్ వల్లే కదా ఎక్స్ట్రా అమౌంట్ అక్కడ ఉంది. ఓకేనా? సో నువ్వు దాన్ని ఏం చేయాలి, 90 డేస్ లోపు దాన్ని ఏం చేయాలి, నువ్వు రీపాట్రియేట్ చేయాలి. 90 డేస్ లోపు ఏం చేయాలి, నువ్వు దాన్ని రీపాట్రియేట్ చేయమని. సో నువ్వు ఆ ఎక్సెస్ మనీ ఇండియాకి పంపించేసి విత్ ఇన్ 90 డేస్. ఆ 90 డేస్ ఏంటో నేను తర్వాత మాట్లాడు. చేయకపోతే నేనేమంటానంటే దాన్ని నేనేమంటానంటే నా రిపోర్టింగ్ ఎంటిటీ ఏదైతే ఇండియన్ ఎంటిటీ ఉందో వాళ్ళ ఫారిన్ అసోసియేట్స్కి లోన్ ఇచ్చిందని చెప్తాను, లోన్గా ట్రీట్ చేస్తాను. ఇప్పుడు వన్స్ లోన్గా ట్రీట్ చేస్తానంటే నేను ఏం ఛార్జ్ చేస్తాను, ఇంట్రెస్ట్ అనే ఇన్కమ్ని రైజ్ చేస్తాను వీళ్ళ బుక్స్లో.
రైజ్ చేసి దాని మీద ట్యాక్స్ కట్టిస్తాం. దట్ ఈస్ ద క్లారిటీ ఆఫ్ ది సెకండరీ అడ్జస్ట్మెంట్. దిట్ ఈస్ ఆల్ అబౌట్ ద సెకండరీ. ఓకేనా? ఓకేనా? 3%. ఓకే ఓకే అన్నారు. ఓకే 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 డన్. $90 రీపేట్, లోన్ అండ్ అడ్వాన్స్ ఇంట్రెస్ట్. ఓకేనా? సో ఆ 90 days ఏంటి, ఆ ఎక్సెస్ మనీ ఏంటని మనం మాట్లాడలేదు. చూడండి. సో ద ప్రైమరీ అడ్జస్ట్మెంట్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ ద ఇన్కమ్ మన బుక్ లోనే రెడ్యూస్ చేస్తాం వాళ్ళ బుక్. సెకండరీ అడ్జస్ట్మెంట్ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెకండరీ అడ్జస్ట్మెంట్ అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెకండరీ అడ్జస్ట్మెంట్ అంటే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సెకండరీ అడ్జస్ట్మెంట్ అంటే సార్, ఎక్సెస్ మనీ విత్ ఏ షెల్ బి ట్రీట్ యాజ్ ఎ డీమ్డ్ టు బి ద లోన్ అంటాను. ఇఫ్ ఎక్సెస్ మనీ మీన్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్సెస్ మనీ సార్? డిఫరెన్స్ బిట్వీన్ ద ఏఎల్పి అండ్ యాక్చువల్ ట్రాన్సాక్షన్ ప్రైస్ కదా. ఎక్సెస్ మనీ అంటే ఏంటి ఇక్కడ మనం తీసుకుంది, ఇక్కడ ఎక్సెస్ మనీ అంటే ఎంత, 1000, ఇక్కడ ఎంత తీసుకున్నాం 3000. ఇది ఎలా వచ్చింది ఎక్సెస్ మనీ పాయింట్? ఎక్సెస్ మనీ ఎలా వచ్చింది? నీ ఏఎల్పికి నీ యాక్చువల్ ప్రైస్కి ఉన్న డిఫరెన్సే, నీ యాక్చువల్ ట్రాన్సాక్షన్ ప్రైస్కి, నీ ఏఎల్పికి నీ యాక్చువల్ ట్రాన్సాక్షన్ ప్రైస్, నీ ఏఎల్పికి నీ యాక్చువల్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఉన్న డిఫరెన్స్ ఎక్సెస్ మనీ ఎలా వచ్చింది? నీ ఏఎల్పికి నీ యాక్చువల్ ట్రాన్సాక్షన్ ప్రైస్. This is your excess money. Okay. మీ ఎక్సెస్ మనీ. ఓకేనా? దిస్ ఈజ్ యువర్ ఎక్సెస్ మనీ, దిస్ ఈజ్ యువర్ ఎక్సెస్ మనీ. ఏఎల్పికి ఎక్సెస్. ఇక్కడ ఏఎల్పి ఎంత ఇందాకలా 8000 సేల్ వాల్యూలో, యాక్చువల్ ట్రాన్సాక్షన్ ప్రైస్ ఎంత 5000, ఇలా 3000 వస్తుంది. ఈ 3000 నేను ఏమంటున్నాను, లోన్ అండ్ అడ్వాన్స్ అంటున్నాను, లోన్ అండ్ అడ్వాన్స్ అంటాను. ఓకేనా? కానీ కొన్ని సిచ్యువేషన్లో సెకండరీ అడ్జస్ట్మెంట్ చేయకూడదు. ఎక్కడంటే దిస్ ఇస్ నాట్ అప్లికబుల్, దిస్ ఇస్ నాట్ అప్లికబుల్ కేసు. ఎక్కడెక్కడంటే సుమోటో బై, ఎప్పుడెప్పుడు చేస్తారు సెకండరీ అడ్జస్ట్మెంట్? సార్ ఎప్పుడెప్పుడు చేస్తారంటే సుమోటో బై ఎస్ఎస్సిఏ తన రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లో సుమోటో చేస్తారు, లేదా ఏవో ఆఫీసర్ ఏవో కనుక్కున్నాడు ఇంత నీ ఏఎల్పి ఉంది, దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఎస్ఎస్సి. లేదు సార్, ఇట్ డిటర్మైన్ బై ద యాజ్ అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ ప్రకారం తెలిసింది దేర్ ఈజ్ సమ్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఏఎల్పి అండ్ యాక్చువల్ ట్రాన్సాక్షన్ ప్రైస్. కానీ అది ఎప్పుడంటే ఆనర్ ఆఫ్టర్ ఈజ్ మేడ్ బై యాజ్ సేఫ్ హార్బర్ రూల్ ప్రకారం చేశారు 92 CB. ఓకే సార్, అరైజింగ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ రిజల్యూషన్ ఆఫ్ అన్ అసెస్మెంట్, రిజల్యూషన్ ఆఫ్ అసెస్మెంట్ బై వే ఆఫ్ మ్యూచువల్ అగ్రిమెంట్ వాళ్ళ ద్వారా ఎంటర్ అయ్యారు. నెక్స్ట్ దట్ ఈస్ ఈ 4 ఎప్పుడెప్పుడు చేస్తారంటే సార్, వీ క్యాన్ రైట్ ఇట్ ద వేర్ కెన్ సెకండరీ అడ్జస్ట్మెంట్ ఈజ్ మేడ్ అన్నప్పుడు ఇలా రాయాలి సార్. సుమోటో బై ఎస్ఎస్సి సుమోటోలో చేసిన, ఏవో చేస్తే ఎస్ఎస్సి యాక్సెప్ట్ చేసిన, లేదా అడ్వాన్స్ ప్రైజింగ్ ఎంటర్ అయ్యే ద్వారా చేసిన, సేఫ్ హార్బర్ రూల్ ద్వారా చేసిన, లేదా మ్యూచువల్ కన్సల్ట్ చేసిన, ఏదైనా చేసిన నాట్ రీపాటెడ్ విత్ ఇన్ ద 90 days, ఇట్ ఇస్ నాట్ రీపాటెడ్ విత్ ఇన్ ద 90 days, ఆ అమౌంట్ నేను ఏమంటే లోన్ అండ్ అడ్వాన్సెస్ అంట. ఓకేనా? ఓకే, టైం లిమిట్ ఫర్ రీపాటెడ్, అసలు ఎంతవరకు రీపాట్ చేయాలి చూడాలి సార్. ప్రైమరీ అడ్జస్ట్మెంట్ మేడ్ బై ద, చూడండి, ఆర్డర్ ఆఫ్ ఏఓ ఆర్ అప్లైంట్ అదటి, ఏఓ కానీ అప్లైంట్ అది విత్ ఇన్ ద 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ లోపు మీరు చేస్తారు, విత్ ఇన్ ద 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ లోపు మీరు చేస్తారు సార్. ఇఫ్ నాట్ చేయలేదు, వాట్ ఈస్ ద సిచ్యువేషన్? ఇంట్రెస్ట్ పే చేయాలి సార్. ఎంత ఎక్కడి నుంచి సార్? ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ నుంచి పే చేయాలి సార్, నాట్ 90 ఆఫ్టర్ 90 days సార్. వెరీ సింపుల్, వెరీ సింపుల్. ఆర్డర్ ఇచ్చాడు ఏవో ఈ రోజు, ఇక్కడ నుంచి 90 days లోపు మీరు రీపాట్రియేట్ చేయాలి. ఓకేనా? మనీని సార్ చేయలేదు, ఈ ఆర్డర్ డేట్ దగ్గర నుంచే మీరు ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ ఆర్డర్ డేట్ దగ్గర నుంచి మీరు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ ఆర్డర్ డేట్ దగ్గర నుంచి మీరు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ ఆర్డర్ డేట్ దగ్గర నుంచి మీరు ఏం చేయాలంటే ఇంట్రెస్ట్ పే చేయాలి. ఈ ఆర్డర్ డేట్ దగ్గర నుంచి మీరు చేయాల్సింది ఏంటంటే అంటే ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి, ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకేనా? ఐ హోప్ దట్ అండర్స్టాండ్ మై పాయింట్. ఈ ఆర్డర్ దగ్గర నుంచి మీరు ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఓకే, డన్ సార్. నెక్స్ట్ అదర్ రీజన్స్ అంటే ఏముంటుంది సార్? ఏవో ఇట్ సెల్ఫ్ తన సుమోటో ద్వారా చేశాడు, ఇంకేం చేశారు? ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లోకి చేసేయాలి సార్. ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లోకి చేశారు, చేయలేదు, అప్పుడు ఫ్రమ్ ద డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లోపే ఇంకా చూద్దాం. అదర్ రీజన్స్ అనుకోండి సార్. సుమోటో అయితే సార్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ డ్యూ డేట్ ఉంటుంది కదా, డ్యూ డేట్ యాక్చువల్ ఫైలింగ్ కదా సార్, డ్యూ డేట్ ఇక్కడ నుంచి 90 days లోకి చేసేయాలి సార్. ఇక్కడ నుంచి 90 days లోకి ఇన్ కేస్ చేయలేదు, ఇక్కడ నుంచే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్.
డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. దిస్ ద క్యాలిక్యులేషన్ పీరియడ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్. ఓకేనా? అర్థమవుతుంది కదా? అర్థమవుతుందా? అగైన్ కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏమైనా అడ్వాన్స్ ఇవ్వాలని? ఎస్, అర్థమవుతుంది కదా? ఓకే. ఇంట్రెస్ట్ చేసేయాలి. ఓకే, ఓకే. రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ చేసేయాలి, 90 days చేసేయాలి. ఓకే, రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండ్ 90 days లో చేసేయాలి సుమోతో. ఓకేనా? డన్. సుమోతో రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ అండ్ 90 days. ఓకే, డన్. నెక్స్ట్ పాయింట్ ఏంటి సార్ అంటే అదర్ రీజన్ సార్, మ్యూచువల్ అగ్రిమెంట్ సార్, మ్యూచువల్ ప్రొసెస్. ఎక్కడి నుంచి చేస్తారు విత్ ఇన్ ద 90 days అంటే? వెరీ సింపుల్, ఫ్రమ్ ద డేట్ ఆఫ్ మ్యూచువల్. లేదు సార్, చేయలేదు. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఏఓబై మ్యూచువల్ అగ్రిమెంట్. సార్ అడ్వాన్స్ రైజింగ్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అయ్యారు. సరే, అగ్రిమెంట్ అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్లోకి చేశారనుకోండి, ఫ్రమ్ ద యాక్చువల్ డేట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ 90 days చేయాలి. ఓకేనా? సార్ ఆఫ్టర్ చేశారనుకోండి సార్, అగ్రిమెంట్ డేట్ ఆఫ్ డ్యూ డేట్ ఆఫ్ అయిపోయాక, ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ ఏపీ వాజ్ ఎంటర్ సార్. నెక్స్ట్ ఇన్ కేస్ చేయలేదు సార్, దీనికైతే ఫ్రమ్ ద డ్యూ డేట్, దీనికైతే ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ ఏపీ. చెప్తాను సార్, అర్థం కాకపోతే నేను ఉన్నాను కదా, దాని మై జాబ్ ఇస్ జస్ట్ టీచ్ ద సబ్జెక్ట్. సార్ అడ్వాన్స్ ఎంటర్ అయ్యేదంటే అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ లోపు ఎంటర్ అయ్యారు సార్. డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఇన్కమ్ లోపు ఎంటర్ అయ్యారు. ఇలా అయ్యారనుకోండి, వెరీ సింపుల్, అప్ టు డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఫైలింగ్ ఇన్కమ్లోకి ఎంటర్ అయ్యారనుకోండి, ఎక్కడి నుంచి 90 days చేయాలంటే ఇక్కడ నుంచి యాక్చువల్ ఫైలింగ్ ఉంటుంది కదా, యాక్చువల్ ఫైలింగ్ ఆఫ్ రిటర్న్, యాక్చువల్ ఫైలింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ డ్యూ డేట్ వచ్చి 30th November సార్, మీకు ట్రాన్స్ఫర్ ఫైలింగ్ అవ్వలేదు, మీరు 31st October లోపే ఫైల్ చేశారు. ఇక్కడ నుంచి 90 days, ఇక్కడ నుంచి 90 days, ఇక్కడ నుంచి 90 days, ఇక్కడ నుంచి 90 days లో చేయాలి. ఓకేనా సార్? ఇన్ కేస్ అవ్వలేదు, అవ్వకపోతే ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి క్యాలిక్యులేట్ చేయాలంటే సార్, ఫ్రమ్ ద డ్యూ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. సార్ ఆఫ్టర్ చేశారు, ఆఫ్టర్ ఎంటర్ అయ్యారు అనుకోండి, ఎప్పటిదాకా 90 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ది మంత్ ఇన్ విచ్ ఏపీ వాజ్ ఎంటర్. మంత్ ఎండ్ అయింది కదా, ఆ మంత్ ఇన్ విచ్ ఏపీ వాజ్ ఎంటర్. అప్పా ఎంటర్. వెరీ సింపుల్ సార్. మీరు అప్పా అయింది 30th December అయ్యారు సార్, 1st December అయ్యారు ఇలా అనుకోండి. దాని ఎండ్ ఆఫ్ ది మంత్ ఎప్పుడు సార్? 31st December. ఇక్కడ నుంచి 90 days, ఇక్కడ నుంచి 90 days సార్ రీప్యాకేజ్ చేయలేదు. 31st December నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. 90 days ఇక్కడ నుంచి 31st December నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. 31st December నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. దట్స్ ఇట్. 31st December నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా? 31st December నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్. ఎవరివన్ ఓకే ఫర్ దిస్? సార్ ఎంత ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి అదే పాయింట్ నేను చెప్తాను. ఇప్పుడు పీరియడ్ అయితే మీకు క్లారిటీ వచ్చింది కదా, గెట్ ద క్లారిటీ ఆఫ్ ది పీరియడ్. ఓకే, పీరియడ్ గురించి ఆల్రెడీ ఇక్కడ రాసాను నీట్గా. సార్ ఇన్ కేసు లోను ఇండియన్ కరెన్సీలో డిటర్మైన్ అయింది అనుకోండి సార్, మీరు తీసుకోవాల్సింది 1 year మార్జినల్ కాస్ట్ ఆఫ్ ది ఫండింగ్ రేట్ ఆఫ్ ది ఎస్బీఐ. ఆ ఎస్బీఐ రేట్ కూడా ఎప్పుడు ఉండాలంటే 1st April లో ఉండాలి. ఎస్బీఐ రేట్ 3.25%. ఆ ఎస్బీఐ రేట్కి 3.25% కలపండి. సార్ ఇన్ కేస్ ఫారిన్ కరెన్సీలో డిమాండ్ రేట్ ఎందుకోండి సార్, 30th September ఆఫ్ ప్రీవియస్ ఇయర్ 3%, 30th September ఆఫ్ ప్రీవియస్ ఇయర్ 3%. ఓకేనా సార్? 30th September ఉన్న రేటు లిబోర్ రేటు, దానికి 3%. అదే ఇండియన్ కరెన్సీలో ఉంటే 1st April ఉన్న మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ రేట్ ఆఫ్ ది ఎస్బీఐకి దానికి 3.25%. మేక్ ఇట్ ఇంపార్టెంట్ సార్. సార్ కొన్ని సిచ్యువేషన్లో నో రిక్వైర్మెంట్ ఆఫ్ సెకండరీ అడ్జస్ట్మెంట్ సార్, ఇట్ డస్ నాట్ ఎక్సీడ్ ద 1 crore. ఆర్ ప్రైమరీ అడ్జస్ట్మెంట్ మేడ్ ఇన్ అసెస్మెంట్ ఇయర్ 16 దానికంటే ముందు చేస్తే, ఈ 2 సిచ్యువేషన్లో మాత్రం సెకండరీ అడ్జస్ట్మెంట్ అవసరం లేదు సార్. ఓకేనా? సెకండరీ అడ్జస్ట్మెంట్ ఐ కెన్ టేక్ ద వన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ బీబీ సర్వీస్ సార్. బీబీ లిమిటెడ్ ఇండియా హోల్డింగ్ 36% ఈక్విటీ షేర్స్ ఆఫ్ ఐఎన్సీ ఫ్రమ్ ఐఎన్సీ. ఓకే, బీబీ లిమిటెడ్ ఎక్స్పోర్ట్ ద గూడ్స్ వర్త్ 60 lakhs and ALP of the transaction 18 crores 20 lakhs. ఓకేనా? 18 crores 20 lakhs. 600 lakhs ఎక్స్పోర్ట్ చేశారు, కానీ దాని వాల్యూ ఎంత అంటే సార్ 18 crores 20 lakhs. బీబీ లిమిటెడ్ డ్యూ డేట్ ఎంత అంటే 31st March and the transaction designed in the Indian rupee and SBI rate is 11.25% first after. సార్ ఇన్ దిస్ కేస్ ఎంత సార్ ఎక్సెస్ మనీ ఉంది? ఎక్సెస్ మనీ ఉంది. నాట్ సార్ ఇవన్ లేదు సార్, ఇవన్ లేదు.
8 crores 20 lakhs, 8 crores 20 lakhs. మొత్తం యాక్చువల్ ఏఎల్పి ఎంత సార్ 8 crore 20 lakhs, యాక్చువల్ ట్రాన్సాక్షన్ సార్ 6 crores. ఎంత సార్ ఎక్సెస్ మనీ 2 crores 20 lakhs. ఇది ఎన్ని డేస్లో రీపేట్ చేయాలి సార్? 90 days లో రీపేట్ చేయాలి. చూడండి, ఇన్ దిస్ సీస్ 2 crores should be repaid within the 90 days from the due date of return of income. Any other case episode within the 90 days of due date of return of income. Due date episode 30th November, 90 days కలుపుకోండి. 28th February లోపు రీపేట్ చేయాలి. 28th సార్ ఇన్ ఎక్సెస్ మనీ నాట్ రీపేడ్ విత్ ఇన్ ద 28th February. అప్పుడు మీరు ఏం చేయాలి సార్? డ్యూ డేట్ ఆఫ్ రిటర్న్ ఆఫ్ ఇన్కమ్ నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఎప్పుడు 30th November నుంచి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. 30th November అయిపోయిన కదా, అక్కడి నుంచి 1st December నుంచి 31st March వరకు ఎన్ని డేస్ సార్? 121 days సార్. ఎంత పర్సెంటేజ్ సార్? 11.25. ఇండియన్లో ఉంది కదా సార్, దానికి ఒక 3% కలుపుకోండి సార్. 3.25% కలుపుకోండి. ఎంత సార్? 14.5% ఇంటూ 14.5% ఇంటూ 121/365 ఇంటూ ఎన్ని క్రోర్స్ సార్? 2.2 crores. 2.2 crores. అప్పుడు మీకు అమౌంట్ వస్తుంది 1057507 till 31st March. In the following income shall be added to the income every year tax calculation. ఓకేనా సార్? ఇది ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేయాలి సార్. మీరు రీపేట్ చేసే వరకు ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేస్తారు. ఎడిషనల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సెకండరీ అడ్జస్ట్మెంట్. నేను ఏమంటున్నా అంటే, ప్రతిసారి ఇలా మీరు ట్యాక్స్ కట్టమంటే వాడేమో డబ్బులు ఇవ్వడు, నన్నేమో ట్యాక్స్ కట్టమంటారు. వాళ్ళేమో డబ్బులు ఇవ్వరు, నన్నేమో మీరు ట్యాక్స్ కట్టమంటారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? వాళ్ళేమో డబ్బులు ఇవ్వరు, నన్నేమో మీరు ట్యాక్స్ కట్టమంటారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేనేం చేయగలను దానికి? వాళ్ళేమో మనీ ఇవ్వరు, మీరేమో నన్ను ట్యాక్స్ కట్టమంటారు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? How is it possible? Okay. So very simple rule, sir. So where the excess money are part of that not be repatriated in the time, within the time lo repatriate cheyale sir. Excess money are part not be repatriated in time lo repatriate cheyalekapothe the SSC will option to pay the additional income tax pay cheyamani cheptana. Additional income tax ఎంత పర్సెంట్ ఇస్తారంటే, ట్యాక్స్ రేట్ ఈస్ 18%, సర్చార్జ్ ఈస్ 12%, మొత్తం 22.966% అని అడిషనల్ ట్యాక్స్ పే చేయమని చెప్తున్నా. సో ఆ ఎక్సెస్ మనీ నువ్వు రీపాట్రియేట్ చేయట్లేదు, చేయకపోతే డైరెక్ట్ ట్యాక్స్ పే చేసే. ఏదైతే లోన్ అడ్వాన్స్ అమౌంట్ ఉంది కదా, అది 2.2 crores ఈ పొజిషన్లో, ఆ క్వశ్చన్ మీద నువ్వు అడిషనల్ ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. బట్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి సార్. దిస్ అడిషనల్ ట్యాక్స్ షెల్ బి ఫైనల్ పేమెంట్, నో క్రెడిట్ షెల్ బి అలౌడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్రెడిట్ సార్. నీకు ఎలాంటి ఫారిన్ ట్యాక్స్ రేట్ ఎలాంటి రావు సార్. అండ్ డిడక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎలాంటి డిడక్షన్ రావు సార్. షెల్ నాట్ బి అలౌడ్ అండర్ ఎనీ అదర్ ఎలాంటి డిడక్షన్ రావు సార్. SC pay the additional tax will not be required to make any secondary adjustment చేయాల్సిన అవసరం లేదు సార్. ఒకసారి అడిషనల్ ట్యాక్స్ పే చేస్తే. ఫర్ సపోజ్ ఎబో ఎగ్జాంపుల్లోనే 2.2 crores ఉంది కదా సార్, ఈ పే ద అడిషనల్ ట్యాక్స్ ఎంత సార్? చూడండి, ఆ 2.2 crores అడిషనల్ ట్యాక్స్ పే చేసి. కానీ ఎప్పటి వరకు అడిషనల్ ట్యాక్స్ పే చేయాలి సార్ అంటే, వన్స్ సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్లో మీరు ఎప్పుడు పే చేస్తారు సార్ అడిషనల్ ట్యాక్స్? 1st Julyలో పే చేశారు. కానీ 1st December 2021 నుంచి 30th June 2023 వరకు మీరు ఇంట్రెస్ట్ పే చేస్తూనే ఉండాలి సార్. ఎప్పుడైతే మీరు అడిషనల్ ట్యాక్స్ పే చేస్తారో ఆ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అప్పుడు యాడ్ అవుతుంది, అప్పుడు ఆ ఇంట్రెస్ట్ ఇన్కమ్ అప్పుడు యాడ్ ఆగిపోతుంది. ఓకేనా? వన్స్ పే చేశారు సార్, డన్. ఓకేనా? దట్ ఈస్ ఆల్ అబౌట్ ద secondary adjustment. I hope that are you able to understand my secondary adjustment thing? Are you able to understand my secondary adjustment? Yes. Or I can again repeat this. Yes. కానీ కొన్ని డాక్యుమెంట్స్ మెయింటైన్ చేయమని చెప్తారు. ఇది కూడా ఉంటుంది సిఎంఎస్ రంగంలో, సారీ అనుకోకండి, మీరు ఎవరు చెప్పలేదు. మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్ నేను చూసాను సార్, బుక్ చూసాను పొరపాటు. ఓకే సార్, ఎస్ఎస్సీ అవన్నీ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతుందో, అది స్పెసిఫైడ్ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్ ఎంటర్ అవుతుంది. టు మెయింటైన్ ద స్పెసిఫైడ్ డాక్యుమెంట్స్, ఆ డాక్యుమెంట్స్ కూడా సిబిడిటీ చెప్తారు. దట్ ఇస్ ద సిపి స్టడీ రిపోర్ట్ అంటారు, లోకల్ ఫైల్ అంటారు. అదే కాన్స్టిట్యూషన్ ఎంటిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ షెల్ కీప్ అండ్ మెయింటైన్ ద ఇన్ఫర్మేషన్. మాస్టర్ ఫైల్ మెయింటైన్ చేయాలి సార్, కాన్స్టిట్యూషన్ ఫైల్ అయితే. అండ్ ఏవో ఆఫ్ ది సిటీ ఇఫ్ మే రిక్వైర్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా అడిగింది అనుకో సార్, విత్ ఇన్ ద 10 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిజిస్టర్ నోటీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సార్, మాక్సిమం ఎక్స్టెండెడ్ 30 days సార్. దిస్ ద అమెండ్మెంట్ పాయింట్ ఆఫ్ దిస్ అటెంప్ట్ సార్, 10 days అనేది దిస్ అమెండ్మెంట్ పాయింట్ ఆఫ్ దిస్ అటెంప్ట్, దిస్ అమెండ్మెంట్ పాయింట్ సార్ దిస్ అటెంప్ట్. ఓకేనా? 10 days అనేది. ఓకే సార్, మాస్టర్ ఫైల్ ఫెయిల్ చేస్తే విత్ ఇన్ ద టైం సార్. డాక్యుమెంట్ టు కీప్ అండ్ ఓన్లీ ఇఫ్ ద వాల్యూ ఇస్ మోర్ దెన్ 1 crore ఉన్నప్పుడే సార్. మోర్ దెన్ 1 crore ఈ డాక్యుమెంట్స్ ఏదైతే చెప్పాను అది మోర్ దెన్ 1 crore ఉన్నప్పుడే మెయింటైన్ చేయాలి సార్. అదర్వైజ్ సార్ ఎన్ని డిఎస్ మెయింటైన్ చేస్తారు? 8 years సార్. దిస్ ద ఎంసీక్యూ పాయింట్, దిస్ టూ ఆర్ ద ఎంసీక్యూ పాయింట్స్. ఓకేనా? 1 crore దాటాకే మెయింటైన్ చేయాలి సార్. లెస్ దెన్ సార్ ఆడిట్ రిపోర్ట్ చేయించుకోవాలి సార్. ఎవ్రీ పర్సన్ హూ ఆర్ రిక్వైర్డ్ టు డన్ ద ఆడిట్ రిపోర్ట్ సార్. డ్యూ డేట్ ఆఫ్ ఆడిట్ రిపోర్ట్ ఈస్ 31st October సార్. 31st October అసెస్మెంట్ ఇయర్ 31st October సార్. పెనాల్టీస్ సార్, దిస్ ఇస్ ఆల్సో దేర్ ఇన్ యువర్ సార్. ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ మిస్ రిపోర్ట్ సార్. 200% ఆఫ్ ట్యాక్స్ అండర్ రిపోర్టింగ్ ఇన్కమ్. ఓకేనా సార్? సార్ ఇఫ్ ఎస్సీ మెయింటైన్ ద డాక్యుమెంట్ అండ్ డిక్లేర్ ద ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అండ్ డిస్క్లోజ్ ఆల్ ద ఫ్యాక్ట్స్, నో పెనాల్టీ సార్. పెనాల్టీ ఉండదు. ఫెయిల్యూర్ టు ఫర్నిష్ ద ఆడిట్ రిపోర్ట్ సార్, 1 lakh rupees సార్. 1 lakh rupees. ఫెయిల్యూర్ టు ఫర్నిష్ ద ఆడిట్ రిపోర్ట్ ఇస్ 1 lakh, is the penalty is 1 lakh guys. Failure to report the international transaction, 2% of value of the international transaction, 2% of the value of the international transaction. Failure to keep and maintain the documents under 92D. Failure to furnish the documents required by the AOCAD. ఈ సిచ్యువేషన్లో సార్ ఈ చార్ట్ మీకు చాలా ఇంపార్టెంట్ సార్. దిస్ ఈజ్ కాల్డ్ ద బ్రహ్మాస్త్ర రామబాణం ఏదంటే అది. ఓకేనా?
Failure to report the international transaction, 2% of the tax. And failure to report the audit report, sir, 1 lakh, sir. Sir, failure to report the international transaction, 2% of the value, sir. Report, sir. It failure to report the international transaction at ALP కి రిపోర్ట్ చేయడం, అసలు రిపోర్ట్ చేయడం మర్చిపోయారు. నెక్స్ట్ ఫెయిల్యూర్ టు కీప్ అండ్ మెయింటైన్ ద డాక్యుమెంట్, 92D లో ఇక్కడ చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని మెయింటైన్ చేయట్లేదు సార్. ఓకే, ఫెయిల్యూర్ టు ఫర్నిచర్ డాక్యుమెంట్, ఇట్ ఇస్ ద రిటర్న్. దట్స్ ఇట్. ఓకేనా? ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద పెనాల్టీ. The last concept is the secondary adjustment. అయిపోయింది. 92B. 92B. నజం అవసరం లేదు మీకు, పెట్టడం అంత ఇంపార్టెంట్ కాదు. 92B, wait. 92B, B. B is a pending. Last point. Sir, last. 94B, limitation of interest on deduction. Limitation of interest on deduction in certain cases. Limitation on interest on deduction in certain cases. Okay, now. Limitation, sir. Interest is a limitation. Okay. Limitation of interest on deduction in the certain cases. Certain cases మీద మనకున్న లిమిటేషన్స్ ఏంటి? ఓకేనా సార్? ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్స్ ఆర్ సిమిలర్ నేచర్. ఏం లేదు సార్, సింపుల్గా okay, last concept for transfer pricing, 92B. సార్, ఏ లిమిటెడ్ ఉంది, బి లిమిటెడ్ ఉంది. సార్, ఇది ఒకటే పాయింట్లో అప్లై అవుతుంది సార్. ద సింగిల్ స్పెసిఫిక్ పాయింట్ ఏంటంటే, ఈ అసోసియేట్ ఎంటర్ప్రైజెస్ కానీ ఇండియన్ ఎంటర్ప్రైజెస్కి ఏదైనా లోన్ ఇచ్చినా, గ్యారంటీ ఇచ్చినా, ఏదైనా సిమిలర్ కమిట్మెంట్ ఇచ్చినా, ఏదైనా కానీ దీనికి మన ఇండియన్ ఎంటర్ప్రైజెస్, మన రిపోర్టింగ్ ఎంటిటీ ఇంట్రెస్ట్ అనే ఎక్స్పెండిచర్ ఇంకర్ అయితే, ఇంట్రెస్ట్ అనే ఎక్స్పెన్స్ కమిట్మెంట్ ఇంకర్ అవుతాయి, ఇంట్రెస్ట్ అనే ఎక్స్పెన్స్ కమిట్మెంట్ ఇంకర్ అవ్వాలి. సార్, ఇస్ ఆల్ అబౌట్ దట్. సార్, ఇన్ కేస్ ఇండియన్ ఎంటిటీ వీళ్ళకి లోన్ ఇచ్చింది అనుకోండి సార్, ఇది అప్లై అవ్వదు సార్. వీళ్ళకి లోన్ ఇస్తే అప్లై అవుతుంది. ఓన్లీ అసోసియేట్ ఎంటర్ప్రైజ్, ఫారిన్ ఎంటిటీ మనకి లోన్ ఇస్తే మాత్రమే ఈ పాయింట్స్ అప్లై అవుతాయి. ఓకేనా? మనకి లోన్ ఇస్తే మాత్రమే పాయింట్స్ అప్లై అవుతాయి సార్. మనకి లోన్ ఇస్తే మాత్రమే పాయింట్స్ అప్లై అవుతాయి. ఓకేనా? అర్థమవుతుందా? ఏదైతే ఫారిన్ మనకి ఏమవుతుంది, మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో, ఇండియన్ రిపోర్టింగ్ బుక్స్ ఆఫ్ అకౌంట్ ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ అనే కమిట్మెంట్ ఇంకా రావాలి. అప్పుడు మాత్రం పాయింట్ ఈస్ అప్లికబుల్. వెరీ సింపుల్ సార్. వాళ్ళు ఏం చేస్తారు, ఇంట్రెస్ట్ అనే అమౌంట్ తోటి ఎందుకు ఇది వస్తుందండి సార్? ఫారిన్ లో ఇంట్రెస్ట్ రేట్ తక్కువ, ఇండియాలో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ. దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎక్స్పెండిచర్ పెరుగుతుంది కావాలని, వాళ్ళకి ఇన్కమ్ పెరుగుతున్నా కానీ ట్యాక్స్ రేట్స్ తక్కువ కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో వన్ వే టు అవాయిడ్ ద ట్యాక్సేషన్. దిస్ ఆల్సో వన్ వే. ఓకేనా? ఇలా చేస్తే ఏమంటున్నాడంటే, నువ్వు ఇచ్చుకో నాకు పర్లేదు, కానీ నేను ఒక రూల్ చెప్తాను, అంతవరకే ఎక్స్పెండిచర్ అలౌ చేస్తా, అంతకు మించి నేను అలౌ చేయను ఎక్స్పెండిచర్. సార్, నేను రూల్ చెప్తాను, అంతవరకే అలౌ చేస్తాను ఎక్స్పెండిచర్, ఆ తర్వాత నేను అలౌ చేయను. వాట్ ఈస్ ద రూల్? వాట్ ఈస్ ద రూల్? Sorry, 94B section mistake. 94B. Okay. ఇలా ఇంటెన్షనల్గా నేను ఇలా ఇంట్రెస్ట్ ఎక్స్పెండిచర్ ఉంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. బట్
సార్ కాకపోతే నువ్వు ఎలో చేస్తాను, బట్ ఒక ఎక్స్టెంట్ వరకే నేను ఎలో చేస్తాను, అంతకు మించి నేను ఎలో చేయను సార్. ఒక ఎక్స్టెంట్ వరకు నేను ఎలో చేస్తాను, అంతకు మించి నేను ఎలో చేయను సార్. సార్ వాట్ ఈస్ ఎక్స్టెంట్? ఎంత ఎక్స్టెంట్ సార్ అంటే వెరీ సింపుల్ సార్. సార్ ద డిజలౌడ్, నువ్వు ఎంతైనా ఎక్స్పెండిచర్ పెట్టుకో, బట్ ఐ హ్యావ్ టు గో టు ద సమ్ ఎక్స్పెండిచర్ డిజలో చేస్తాను, ఎక్సెస్ ఇంట్రెస్ట్ని డిజలో చేస్తాను, ఎక్సెస్ ఇంట్రెస్ట్ని డిజలో చేస్తాను, ఎక్సెస్ ఇంట్రెస్ట్ని డిజలో. వాట్ ఈస్ ఎక్సెస్ ఇంట్రెస్ట్ అంటే సార్ టోటల్ ఇంట్రెస్ట్ minus 30% of EBDT, EBI, DTA, earning before interest, depreciation, tax. Okay na? Or interest, whichever is lower, ఇదే నేను డిజలో చేసే అమౌంట్, whichever is lower, ఇది నా ఎక్సెస్ ఇంట్రెస్ట్, ఇదే నా ఎక్సెస్. సార్ ఎంత సార్ ఇంట్రెస్ట్? నీ టోటల్ ఇంట్రెస్ట్ తీసుకో, దానిలో నుంచి 30% ఈబిడిటీ తీసుకో, మళ్ళీ ఇంట్రెస్ట్ ఎంత పే చేసావు, ఇంట్రెస్ట్ పెయిడ్ టు ద ఏఈ, ఎంత తీసుకున్నావు తీసుకో, దట్ ఈజ్ యువర్ డిజలౌడ్ ఇంట్రెస్ట్. ఓకేనా? దట్ ఈజ్ యువర్ డిజలౌడ్ ఇంట్రెస్ట్. వెరీ సింపుల్ సార్, వెరీ సింపుల్ పార్ట్. సార్ నీ టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఓకేనా, దిస్ ఇస్ ద అర్థమవుతుందా? అర్థమైందా? ఎవ్రీవన్ గెట్ పాయింట్, ఎవ్రీవన్ గెట్ ఇట్ ద పాయింట్ ఆర్ నాట్? ఓకే, చూద్దాం సార్. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఎగ్జాంపుల్ సార్, నీ ఈబీ డీటా వచ్చేసరికి 1000 crores సార్. ఓకే, నీ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 430 crores, నీ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 430 crores. ఓకే, టోటల్ ఇంట్రెస్ట్, అందులో ఇంట్రెస్ట్ ఏఈ, నువ్వు ఏఈకి ఎంత పే చేసావు అంటే 230 crores పే చేసావు. ఓకే, సో ఓకే, ఫస్ట్ ఏం చేస్తారు, నీ టోటల్ ఇంట్రెస్ట్ వస్తారు 430 crores. ఇంట్రెస్ట్, బట్ అందులో 30% కదా సార్ ఈబిడిటీ ఇంటూ 30% ఎంత సార్ 300 crores. ఆర్ ఇంట్రెస్ట్ పే టు ఏఈ ఎంత సార్ 230 crores, విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఈజ్ అలౌడ్. ఇక్కడ ఎంత సార్ 130 ఆర్ 230, ఏ సార్ డిజలౌడ్ 130 అమౌంట్ ఈజ్ డిజలౌడ్. ఓకేనా, మొత్తం 230 పే చేసావు, అందులో 130 డిజలౌడ్. ఇంకెంత సార్ అలౌ చేసేది? నేను ఇక్కడ 100 crores మాత్రమే అలౌ చేస్తున్నాను, 100 crores మాత్రమే అలౌ చేస్తున్నాను, అంతే కదా. 100 crores మాత్రమే అలౌ చేస్తాను. ఈ 130 crores ఏదైతే ఉందో, ఈ 130 crores దీని ఏమంటున్నానంటే నెక్స్ట్ 8 years వచ్చి క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటాను, నెక్స్ట్ 8 అసెస్మెంట్ ఇయర్స్ వచ్చి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఏం సార్ ఈ క్యారీ ఫార్వర్డ్ అయ్యింది, క్యారీ ఫార్వర్డ్ వీ కెన్ చెక్ ఇట్. ఈ ఎగ్జాంపుల్ని మనం కొంచెం డిఫరెంట్ వేలో చూద్దాం. ఓకేనా, సో ఇది ఫస్ట్ ఇయర్, దిస్ ద ఫస్ట్ ఇయర్, ఇది ఫస్ట్ ఇయర్ ఇలా అయిపోయింది. ఓకేనా, సెకండ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్కి ఏమైందంటే, నెక్స్ట్ ఇయర్ ఈబీ డీటా వచ్చేసరికి 1400 crores ఉంది, టోటల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 380 crores ఉంది, ఏఈ టు ఇంట్రెస్ట్ పే చేసింది ఎంత అంటే 200 crores ఉంది. ఓకే, ఎంతవరకు డిజాల్వ్ చేస్తారు? 1400 ఇంటూ 30% 420, నేను పే చేసింది సార్ 380, 420. ఓకే, 200 crores, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఓకే సార్, ఇది మైనస్లో వచ్చింది సార్, మైనస్లో వచ్చిందంటే వీ కెన్ టేక్ యాజ్ ఎ జీరో. ఇక్కడ మైనస్లో వస్తే యూ కెన్ జీరో ఆర్ 200 crores, విచ్ ఎవర్ ఈజ్ లోవర్. ఏది తీసుకోవాలి సార్? డిజలౌడ్ ఎంత సార్ ఇక్కడ 0. ఓకేనా, డిజలౌడ్ ఎంత సార్ అంటే ఈ 200 crores నేను అలౌ చేస్తాను, ఈ 200 crores నేను అలౌ చేస్తాను, దాంట్లో నాకు ఎలాంటి సిచ్యువేషన్ లేదు. కానీ దెర్ ఈజ్ ఇక్కడే మీ టెక్నికల్ పాయింట్ టచ్ అవుతుంది సార్, ఇక్కడే మీ నాలెడ్జ్ అనేది టచ్ అవుతుంది సార్. మనం జనరల్గా మీరు ఎక్కడ చూసినా ఎంతవరకు అలౌ చేస్తారు ఇంట్రెస్ట్? 30% ఆఫ్ ఈబిడిటీ అని అలౌ చేయొచ్చు. ఇక్కడ ఇంటెన్షనల్గా మనం ఎంత అలౌ చేసింది సార్ ఇందాక? ఇక్కడ 30% ఆఫ్ ఈబిడిటీ అంటే ఎంత? 130 crores వరకు అలౌ చేసాం, అంతే కదా. ఇక్కడ అలౌ చేసింది ఎంత ఫైనల్గా? 30%, 100 crores కదా సార్. ఏ ఇయర్లో చూసుకున్నా నువ్వు మాక్సిమం 30% ఆఫ్ ఈబిడిటీ వరకు అలౌ చేసుకోవచ్చు, మాక్సిమం 30% ఆఫ్ ఈబిడిటీ వరకు అలౌ చేయొచ్చు సార్. ఇక్కడ నీ మాక్సిమం నీది ఎంత సార్? 420 crores వరకు అలౌ చేయొచ్చు, 420 crores వరకు అలౌ చేయొచ్చు. 420 మాక్సిమం ఎంత అలౌ చేస్తాం మీరంటే 30% అంటే 420 crores వరకు అలౌ చేయొచ్చు. అలౌ చేయొచ్చా లేదా? ఎస్ సార్ నో చెప్పాలి. ఇప్పుడు లాస్ట్ ఇయర్లో నేను కొన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోమన్నా కదా, నేను కొన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకోమన్నా కదా లాస్ట్ ఇయర్. అంటే నువ్వు ఆల్రెడీ ఇప్పుడు ఎంత అలౌ చేస్తున్నావు? ఓన్లీ 200 crores అలౌ చేస్తున్నావు 420లో, ఇంకా 220 crores వరకు అలౌ చేయొచ్చు.
కానీ 220 crores అలో చేసి నీ దగ్గర ఎక్సెస్ ఇంట్రెస్ట్ ఉందా, నీ దగ్గర ఉన్న ఎంత ఎక్సెస్ ఇంట్రెస్ట్ ఉంది, లాస్ట్ టైం 130 crores ఉంది కదా, ఆ 130 crores ని ఇయర్ అలో చేయి, ఆ 130 crores ని అలో చేయి, కంప్లీట్ గా ఇయర్ ను అలో చేసి 330 crores ని అలో చేయి, ఇయర్ ను కంప్లీట్ గా అలో చేసి 330 crores, ఏదైతే లాస్ట్ ఇయర్ లో డిజాలో చేసావో అది ఇయర్ లో అలో చేయి 130 crores. దట్ ఈస్ ద లాజిక్, దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ ది క్వశ్చన్, దట్ ఈస్ ద లాజిక్, దట్ ఈస్ సమ్ టెక్నికల్, వెరీ సింపుల్. ఫస్ట్ ఇయర్ లో ఏం చేసావు, నువ్వు పే చేసినావు 230 crores, కానీ నువ్వు అలో చేసింది ఎంత 130 crores, సారీ 130 crores, కానీ 100 crores డిజ్ అలో చేసావు. సో ఇయర్లో ఏం చేస్తామంటే ఇంకొక 100 crores ఉంది కదా, ఆ 100 crores అలో చేయి, మొత్తం కంప్లీట్గా నువ్వు ఇయర్లో అలో చేసి 300 crores అలో చేయి. ఓకే సార్, నువ్వు ఇయర్లో ఎక్కడైనా చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఇయర్ మినిమం 30%, మాక్సిమం 30% అలో చేయి. నువ్వు ఏదైనా ఒక ఇయర్లో నీకు 30% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసావు, నువ్వు 30% కంటే ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేసావు, దాన్ని ఆ ఇయర్లో డిజాలో చేసి నెక్స్ట్ ఇయర్లో నీ ఇంట్రెస్ట్ పేమెంట్ నీకు డిజాలౌడ్, నీకు అలౌడ్ 30% కంటే తక్కువ అలౌమెంట్ వస్తుంది. నీకు అలొకేషన్ అవుతుంది ఎంతంటే యాజ్ పర్ రూల్ 30% కంటే తక్కువ అలొకేషన్, ఎంతైతే తక్కువ అలొకేట్ అవుతుందో దాని లాస్ట్ ఇయర్ ఏదైతే డిజాలో చేసావు ఇప్పుడు ఇయర్ దాన్ని అలౌ చేసుకో మాక్సిమం దాన్ని. ఓకేనా, అర్థమైందా? మళ్ళీ అగైన్ రిపీట్, అర్థమైంది కదా, చెప్పాలి. ఓకే, సమ్ మోర్ డిఫికల్టీ అంతే. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద 92 పీసెస్. సార్ నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం. ఇంట్రెస్ట్ ఎక్స్పెంసెస్ సిమిలర్ నేచర్స్ ఫర్ ఇండియన్ ఇన్ కంపెనీ ఇంకా అవ్వాలి సార్, ఆర్ పర్మనెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫారిన్ కంపెనీ ఆల్సో ఎనీ డెట్ ఇష్యూడ్ బై ద నాన్ రెసిడెంట్ బీయింగ్ ద అసోసియేట్ ఎంటర్ప్రైజ్ షెల్ డిజాల్వ్డ్ వైల్ కైలింగ్ yes the total interest alternative allowed maximum in the debt issued by lender not associated but సార్ డెట్ ఏఈ దగ్గర తీసుకోలేదు, వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాం, కానీ ఆ తర్వాత ఏమవుతుంది ఇంప్లిసిట్ ఆర్ ఎక్స్ప్లిసిట్ గ్యారంటీస్ ఇచ్చి ఆ లెండర్ కి ఏఈ గ్యారంటీ ఇస్తున్నాడు, లేదా డిపాజిట్ చేస్తున్నాడు కరస్పాండింగ్ ఆర్ మ్యాచింగ్ అమౌంట్ షెల్ బి డిమూవ్డ్ బై ద ఇష్యూడ్ బై ద ఏవి. సో అబోవ్ ప్రొవిజన్ షెల్ అప్లికబుల్ ఓన్లీ ఇఫ్ ఇంట్రెస్ట్ ఈస్ మోర్ దాన్ 1 crore రూపీ, ఇంట్రెస్ట్ ఈస్ మోర్ దాన్ 1 crore రూపీ ఈజ్ అలౌ చేస్తాను సార్. ఓకే, దిస్ సెక్షన్ ఈస్ నాట్ అప్లికబుల్ టు ద ఇండియన్ కంపెనీ ఆర్ పీ ఆర్ ది ఫారిన్ కంపెనీ విచ్ ఈస్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇంట్రెస్ట్ రేట్ డెట్ ఇష్యూడ్ బై ద లెండర్ విచ్ ఈస్ పీఈ నాట్ బీయింగ్ ద పర్సన్ ఎంగేజ్ ఇన్ ద బిజినెస్ ఆఫ్ బ్యాంకింగ్ సచ్ క్లాస్ ఆఫ్ ఎన్బిఎఫ్. చెప్తాను, ఇది మనకు అర్థం కాదు, ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, వెరీ సింపుల్ సార్. ఇండియన్ కంపెనీ ఉంది, వీళ్ళు బ్యాంకింగ్ బిజినెస్లో ఉన్నారు, ఒక యూఎస్లో ఇంకో కంపెనీ ఉంది, వాళ్ళు బ్యాంకింగ్ బిజినెస్లో ఉన్నారు. ఇలా డెట్ ఇచ్చారు, ఇలా డెట్ ఇచ్చి మనం ఇలా ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం, అప్పుడు 94B అప్లై అవుతుంది సార్. కానీ ఇలా ఇండియన్ బ్యాంకింగ్ కంపెనీ ఉంది, ఇలా యుఎస్ బ్యాంకింగ్ కంపెనీ ఉంది. యుఎస్ బ్యాంకింగ్ కంపెనీకి ఇండియాలో ఒక బ్రాంచ్ ఉంది, సో ఇలా వీళ్ళు డెట్ ఇచ్చారు, కానీ నేను పే చేసింది ఇండియన్ బ్రాంచ్కి పే చేస్తాను, ఇండియన్ బ్రాంచ్ తీసుకెళ్ళి ఇలా పే చేస్తుంది, ఇండియన్ బ్రాంచ్ తీసుకెళ్ళి వాళ్ళకి యుఎస్ పే చేస్తుంది. ఈ సిచ్యువేషన్లో మాత్రం 94B is not applicable. 94B is not applicable. 94B is not applicable. Okay na? 94B is not applicable ఈ సిచ్యువేషన్. ఓకే నా, 94B is not applicable. ఓకే డన్. ఈ సిచ్యువేషన్లో మాత్రం 94B is not applicable. అర్థమైంది కదా? ఓకే డన్. నెక్స్ట్ పాయింట్, లాస్ట్ పాయింట్, నజా, నాన్ జ్యుడిషియల్ ఏరియా. సార్ కొన్ని నాన్ జ్యుడిషియల్ ఏరియా అంటే ఈ ఏరియాస్ని ఎలా ఉంటారంటే ఈ ఏరియాస్లో ఉన్న వాటితో మనం బిజినెస్ చేయకూడదు. ఇన్ కేస్ ఏ లిమిటెడ్ బి లిమిటెడ్ నజాలో నాన్ జ్యుడిషియల్ ఏరియాలో రిస్ట్రిక్ట్ అయింది సార్, నాన్ జ్యుడిషియల్ ఏరియాలో సిచ్యువేట్ ఉంది, దీంతో బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎంటర్ అయింది సార్. ఇలా ఎంటర్ అవుతాయి, నేను ఏమంటాను ఈ ఏరియాలో ఉన్నది నాకు ఆ కండిషన్ సాటిస్ఫై అయినా అవ్వకపోయినా ఇట్ ఈస్ డీమ్డ్ అసోసియేట్ అంటాను, డీమ్డ్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అంటాను, డీమ్డ్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అంటాను. ఓకేనా, డీమ్డ్ అసోసియేట్ ఎంటర్ప్రైజ్ అంటాను. అర్థమవుతుందా? సో నేను ఏమంటున్నానంటే ఇలా ఉన్నప్పుడు మినిమం సార్ దీంట్లో ఒకటే రూల్ సార్, మినిమం నువ్వు 30% టీడీఎస్ డిడక్ట్ చేయి, మినిమం 30% టీడీఎస్ డిడక్ట్ చేయి, మినిమం 30% టీడీఎస్ డిడక్ట్ చేయి, ప్రతి ట్రాన్సాక్షన్ మీద నువ్వు ఎంటర్ అయ్యే ట్రాన్సాక్షన్ మినిమం 30% టీడీఎస్ చేయి. సార్ నాకు 10% అప్లై అవుతుంది సార్, అయినా 30% చేయి, తర్వాత కావాలంటే రిఫండ్ చేసుకో. సార్ నాకు 40% అప్లై అవుతుంది సార్, అప్పుడు 40% చేయి, మినిమం 30% డిడక్ట్ చేయి నా జాబ్ మీద. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ట్రాన్స్ఫర్ ప్రైజింగ్ టీపీ సార్, దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టీపీ, దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్. Any doubt? I think today also it takes 1 hour. It is 2 hours. Any doubt? No doubt. Okay, I go and follow the transfer pricing. Some question. Charging అయిపోతుంది. Give it 10.
అండి దట్స్ ఇస్ ఫర్ ద టుడే. రేపు ఇంకా కొంచెం మనం నెంబర్ ఆఫ్ అవర్స్ పెంచుకొని ఇంకొంచెం బెటర్గా ముందుకెళ్దాం. ఎవరికైనా మాకు ఇలానే డైలీ జూమ్లో అటెండ్ అవ్వాలనుకుంటే జూమ్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అటెండ్ అవ్వండి. ఓకే, సమ్ డిఫికల్టీస్ ఉన్నాయి, అంటే మెటీరియల్ డిఫికల్టీస్, క్వశ్చనింగ్ డిఫికల్టీస్, అవి కొన్ని డిఫికల్టీస్ ఉన్నాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో ఖచ్చితంగా ఓవర్ రైడ్ చేసుకోండి ముందుకోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ గా. ఆల్ ద బెస్ట్ ఫర్ ద సిఎంఏ ఫైనల్ స్టూడెంట్. బీ హ్యాపీ, బీ కాన్ఫిడెంట్.